రైట్ ఓకే. గుడ్ మార్నింగ్. అందరు యాక్టివ్ ఉన్నారా? అందరు యాక్టివ్ వినండి. అందరం పేదవారం ధనవంతులు కావడానికి ఇది ఒక అవకాశం అంతే. ఇందులో ఎవరిని ఎవరు మోసం చేసేది కానీ ఈడ మేము వచ్చి ఏదో మిమ్మల్ని మోటివేట్ చేసి మేము బాగా తెలివిమంతులం మాకేం తెలియదు అన్న వాళ్ళు ఏం లేదు. అందరం ఒకటే, అవునా కదా? అందరం ఒకటే అవకాశం. జస్ట్ మీకంటే ముందు నేను ఇందులోకి వచ్చిన అంతే, ఇంకా వేరేది ఏం లేదు. అర్థం చేసుకుంటే ఈ బిజినెస్లో నన్ను కూడా దాటేసిపోవచ్చు. మీకు నాకంటే బాగా అర్థమైతే నన్ను దాటేసి కూడా పోవచ్చు. ఇందులో ఇదో చైన్ సిస్టమ్ అని అలాంటివి ఏం లేదు. ఇందా ఎవరు ఎంత పని చేస్తే అన్ని డబ్బులు వస్తాయి. ప్లస్ ఎవరు ఎక్కువ మందికి హెల్ప్ చేస్తే మీకు అన్ని ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈ బిజినెస్ స్టార్ట్ అంటే బాగా డబ్బులు వస్తున్నాయి నాకంటే బాగా హెల్ప్ చేసినట్టుండని అర్థం. జనాలకు బాగా చెప్పినట్టు బాగా హెల్ప్ చేసినట్టు అర్థం అంతే ఇందులో. కానీ బయట మనలో ఏమంటారంటే బాగా డబ్బులు వస్తున్నాయంటే ఎంతమందిని మించిండో మన మైండ్ సెట్, అవునా కదా? చాలా డబ్బులు వస్తున్నాయంటే బాగా మంచినటువంటి జనాలు అనుకుంటారు మనల్లో. సో అది బయట టాక్. ఇక్కడ బాగా హెల్ప్ చేసినట్టు, చాలా మందికి షేర్ చేసినట్టు ఇక్కడ ప్రొడక్ట్స్ని. మీరు ఒకసారి క్లియర్గా కొంచెం యాక్టివ్గా వినండి. నా బాధ ఏంటంటే మీరు ముఖం మార్చుకొని జర ఏది బాధతోటి వినొద్దు. ఎందుకంటే అట్లా వింటే ఇది అర్థం కాదు. అవుతుందా? అర్థం కాదు. కొంచెం యాక్టివ్ వినండి. మీరు నాకేమి ఇవ్వద్దు. నేను లాస్ట్ వరకు కూడా మీకు ఛాలెంజ్ చేస్తున్నా. ₹1 కూడా నేను అడగా. మళ్ళీ ఏమో అడతారు చెప్పురు మీరు, తర్వాత పోయేటప్పుడు ఏమైనా అడుగుతారేమో చెప్తాను మీ సంగతి. అట్లా ఏం లేదు. ఇలా ₹1 అవసరం లేదు. ఎవరికొవరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అందులో నాకు డబ్బు వస్తుంది. ఇదే అవకాశం మీకు కూడా చెప్తే మీరు కూడా కష్టపడితే డబ్బు వస్తుంది. అంతే, కష్టపడితే డబ్బు వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. సార్ ఫ్రీగా ఏమైనా వస్తుందంటే ఏం రాదు. సార్ ఫ్రీగా డబ్బులు ఇచ్చేటి బయట ఏమన్నాయా? ఏమన్నా ఉంటే చెప్పారు. అందరం పోయి అక్కడ చేద్దాం పని. మనం పెట్టుబడి పెడితే కూడా లాభ నష్టాలు కూడా ఉంటాయి. బయట లాభం రావచ్చు లేదా రావచ్చు. కానీ వెస్టీజ్లో ఎటువంటి పెట్టుబడి లేదు. మీకు వస్తే లాభమే వస్తుంది, నష్టం మాత్రం రాదు. అది గ్యారంటీ. ఇందులో వస్తే లాభమే వస్తుంది, నష్టం మాత్రం రాదు. సో ఒకసారి మీరు యాక్టివ్ ఉంటే ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను పరిచయం చేసుకుంటే నా పేరు సురేష్. నేను ఆర్టీసీ కండక్టర్ని. కంటోన్మెంట్ డిపో మీకు ఐడి ఉండొచ్చు. కొత్త వాళ్ళు ఎంతమంది ఒకసారి నా స్టోరీ ఇంచు అందరికి తెలిసి ఉంటుంది. పాత వాళ్ళు ఒకసారి వీళ్ళ కోసం, ఒకసారి కొత్త వాళ్ళ కోసం ఒకసారి ఒక 13 సంవత్సరాలు నేను ఆర్టీసీ కండక్టర్గా పనిచేసిన. కంటోన్మెంట్ డిపో మా విలేజ్ వచ్చేసి కుర్మిద్ద. ఎక్కడ ఉంటుందంటే యాచారం దగ్గర, యాచారం మండలం ప్లస్ ఇబ్రహీంపట్నం. సో ఒక 13 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత ఈ ఆపర్చునిటీ నాకు పరిచయం చేసింది కూడా ఆర్టీసీ కండక్టరే. నేను ఆర్టీసీ కండక్టర్, నాకు పరిచయం చేసింది అట్లనే వస్తుంది. ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళే ఎక్కువ వస్తారు ఇందులోకి. పంచాయత్ సెక్రటరీ ఉంటుంది సీన్ సార్, ఆయన డౌన్లో ఎవరు వచ్చారు అంటే మొత్తం డిప్యూటీ ఎంఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు వాళ్ళు వచ్చారు. పాండ్ సార్ అండర్లో ఎక్కువ ఎవరు వచ్చారంటే ఆర్టీసీ వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఎందుకు? మీరు అంగన్వాడీ టీచర్ అయితే మీకు టీం ఎక్కువ ఎవరు వస్తారు? ఎందుకంటే మీ సర్కిల్ అది కాబట్టి వాళ్ళు వస్తుంటారు ఎక్కువ. ఎందుకంటే మీరు వాళ్ళతోటే ఎక్కువ పరిచయాలు ఉంటాయి నీకు, కాబట్టి ఆ సర్కిల్ తీసుకొస్తారు మీకు బాగా. కాబట్టి ఇక్కడ ఒక ఆర్టీసీ కండక్టర్ నన్ను స్టార్టింగ్లో దీని గురించి చెప్పిండు. వెస్టీజ్ అని చాలా గొప్పగా చెప్పిండు. సార్ వెస్టీజ్ అని చాలా గొప్పగా చెప్పినప్పుడు మనం చాలా యాక్టివ్గా చెప్పండి సార్ నాకు కావాలి ఇది అంటమా ఎవరు అంటారు అట్లా. ఇలాంటివి మస్తు వచ్చినాయి, మస్తు పోయినాయి, ఇది కూడా అలాంటిది పోవని అనుకున్నాం. నేనైతే ఇగో ఇన్ని చూసిన అని చెప్పాను. నేనైతే ఇంకా పాండుకు అస్సలు నమ్మలేను. నేను అసలు ఇంకా ఎందుకు నమ్మలే అంటే తను ఏం చెప్పిండంటే సబ్బులు, సర్పులు, షాంపూలు ఉంటాయి ఇందులో అని చెప్పిండు. నేను అనుకున్న కొంప తీసి వీళ్ళు అమ్మ పెడతాడా వీడు మనోడు అని అనుకోలేదు. ఏమో ఇంటింటికి ఇట్లా తిరిగి ఇద్దరు అమ్మ పైసలు వస్తాయి ఇట్లా అంటాడా. మనకి ఇట్లాంటి సబ్బులు అంటే మనకు సార్ సబ్బు అని చెప్పగానే చాలా యాక్టివ్, ఇంత ఖచ్చితంగా అమ్ముతాంటమా సబ్బు అంటమా ఏమంటాం. మనకు దేని గురించి అయినా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సార్ రేంజ్ రోడ్ కార్స్ మనం దానిలో పని చేయాలి, లేకపోతే టైటానిక్ వాచ్ అందులో పని చేయాలన్నప్పుడు ఇట్లా అయిపోతాం మనం, పెద్ద పెద్ద కంపెనీలో రాని, అవునా కదా? కానీ సబ్బులు సరుకుల ఇంత చీప్ దానిలో రాని అన్నట్టు మన మైండ్ సెట్ ఒప్పుకోదు. సో అట్లనే నాకు కూడా దీనిలో గురించి చెప్పినప్పుడు నేను అసలు బిలీవ్ చేయలే. జాయిన్ కావాలని అన్నాడు. అసలు నేను జాయిన్ కూడా కాలే. ఎందుకైతే సబ్బులు అంటే సబ్బులు మనం ఫస్ట్ మనకి ఏమర్థమైందంటే సబ్బుల కంపెనీలో మనం జాయిన్ అవుతావా? మనం కండక్టర్ ఆర్టీసీలో జాబ్ మనది, ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం అన్న ఉద్దేశంతో ఇక్కడ
నాకు సార్ చెప్పడం జరిగింది. ఒక 18,000 వచ్చినప్పుడే చెప్పిండు నాకు పాండు సార్. ఓన్లీ 18,000 వచ్చినప్పుడు, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. 18,000 వచ్చినప్పుడు నాకు చెప్తే నాకు అప్పటికి ఆర్టీసీలో 33,000, ఆర్టీసీ కండక్టర్గా 33,000. పాండు సార్ నాకు చిన్నప్పుడు స్నేహితుడు కాదు, ఆర్టీసీ పోస్టింగ్లో పరిచయం అయింది నాకు. ఆయన వేరే డిపో తీసుకుంటూ, నాకు వేరే డిపో తీసుకుంటూ ఒక 12-13 సంవత్సరాల తర్వాత నాకు ఒక కంపెనీలో నేను జాయిన్ అయినా. చాలా చాలా అద్భుతంగా ఉంది, ఒక వండర్ఫుల్ కంపెనీ. మనకు ఒక దేవుడిచ్చిన అవకాశంగా నేను ఇందులో చేస్తున్నా. నాకు ఒక 18,000 వస్తున్నాయని చెప్పిండు. ఎంబడే మనం ఆధార్ కార్డు ఇస్తామా? ఆధార్ కార్డు ఇవ్వలే. నాకు శాలరీ ఎంత వస్తుంది అప్పటికి? ఈయనకి ఎంత వస్తుంది? ఎవరిది ఎక్కువ ఉంది? తక్కువ వచ్చిన వాళ్ళు వచ్చి ఎక్కువ వచ్చిన వాళ్ళకి చెప్తుంటారు ఎవరన్నా? వినరు. కాబట్టి నేను దీన్ని అస్సలు బిలీవ్ చేయలే కాదు కదా, కనీసం ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు. జాయిన్ కాలే. తర్వాత ప్రతి నెలకు 10 తారీఖు, పాత వాళ్ళకి అందరికి తెలుసు, ప్రతి నెల 10 తారీఖు వెస్టీజ్లో డబ్బులు వస్తాయి, అకౌంట్లో పడతాయి. ఇది మన కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి. అయితే ఇక్కడ నన్ను వదిలేసిండు. సరే వదిలే, వినేటట్లేడని అనుకున్నట్టుండు. తర్వాత నెక్స్ట్ మంత్ 10 తారీఖు వస్తుందా రాదా? 10 తారీఖు వస్తుంది. వచ్చింది ఆల్రెడీ. ఈసారి నాకు పెట్టిన చెక్కు ఎంత అంటే 60,000. ఎంత? లాస్ట్ మంత్ చెక్ ఎంత? ఇప్పుడు ఎంత పెరిగింది? 42,000 పెరిగింది ఒక్క నెల. 42,000 ఒక నెల పెరిగితే నా ఆర్టీసీలో నేను కొంచెం ఆలోచన చేసుకున్నా. ఆర్టీసీలో ఒక 1,000 రూపాయలు పెరగాలంటే నా జాబ్లో ఒక 1 ఇయర్ కావాలి. ఒక ఇంక్రిమెంట్ వస్తుంది, నాకు ఒక ఇంక్రిమెంట్ అని వస్తుంది. కానీ దానికి కొన్ని కండిషన్లు ఉంటాయి. 1 ఇయర్ రాగానే ఏసి తప్పడం ఏమి ఉండడు. కొన్ని కండిషన్స్ ఏంటివంటే, నేను ప్రతిరోజు నా డ్యూటీలో బస్సులో ఒక్కరు కూడా దొరకకుండా టికెట్లు ఇవ్వాలి. నేను టికెట్స్ దొరకద్దు. స్కాడ్ వచ్చినప్పుడు టికెట్ దొరకకుండా ఉండాలి. తర్వాత అక్కడ డుమ్మలు కొట్టకుండా నేను పని చేయాలి. లీవ్ ఇస్తేనే లీవ్ తీసుకోవాలి, లీవ్ ఇవ్వకపోతే ఖచ్చితంగా డ్యూటీ చేయాల్సిందే. ఎస్ఆర్నో. తర్వాత జనాల నుంచి ఎటువంటి కాంప్లైంట్స్ కూడా రావద్దు, ఎటువంటి కాంప్లైంట్ చేయొద్దు. ఇట్లా నేను కంటిన్యూగా ఇవన్నీ కరెక్ట్గా చేసి ఒక 1 ఇయర్ అయితే నాకు ఒక 1,000 రూపాయలు నా శాలరీ. అటువంటిది ఈయన ఏమంటుండంటే, ఒకటే నెల నాకు 42,000 చూడాలి అంటుంది. సో నాకు అర్థమైంది, ఇక్కడ నేను లైట్ తీసుకున్నా కానీ ఇక్కడ చాలా సీరియస్ తీసుకున్నా. ఏం సీరియస్ తీసుకున్నా అంటే, ఒకటే నెల 42,000 పెరిగిందంటే ఇది ఖచ్చితంగా ఫేక్ అయి ఉంటుందని అనుకుంటా అనుకోవా. ఎందుకంటే మన అవగాహన ప్రకారము మనకి ఇంత డబ్బు అయితే పెరగదు ఒక్క నెల. సరే, నా జాబు చిన్న జాబు, వేరే జాబులో 42,000 ఒక నెల పెరిగేటి ఉన్నాయి. ఏది పెరగదు. కాబట్టి ఇది ఫేక్ కంపెనీ. నేను నా మనసు అనుకున్న, పాండు ఎన్నో డబ్బులు కట్టి మోసపోతుండు మానవుడు, ఖచ్చితంగా మోసపోతున్నాను అనుకున్నా. తర్వాత నేనేం ఫోన్ చేయలే, చూసిన జస్ట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసిండు, చూసిన. తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తా రాదా? ఈసారి ఎంత పెట్టిండు నాకు చెక్ అంటే 78. ఏమంటారు, కంటితో కాదు కత్తులతో కాదు అన్నట్టు నాకు చెక్కులు ఇక నేను ఇన్లే కదా, చెక్కులు పెడుతుండు ప్రతి నెల. 78,000 పెట్టిండు. మళ్ళీ నేను చూసినా కానీ పెద్దగా ఇక మనం ఆల్రెడీ నెగిటివ్లు ఉన్నాం, ఫుల్ నెగిటివ్ ఉన్నాం. మేము వద్దనుకున్నాం నేను. తర్వాత వచ్చేసి చూసినా కానీ మళ్ళీ ఏం పట్టించుకోలే. తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ ఏం చేసినంటే 91,000 పెట్టిండు. మళ్ళీ మనోడు నా మీద పగతోడు చేస్తున్నాడు బిజినెస్ అనిపించింది. 91,000 పెట్టినప్పుడు మళ్ళీ చూసినా ఇంత డబ్బు వస్తుంది, మనకు కూడా డబ్బు కావాలి వాస్తవికాడికి, కానీ మనసు ఒప్పుకోవట్లేదు. ఇవన్నీ ఫేకు, వీళ్ళు ఇట్లనే చెప్తారు, వీళ్ళు ఇట్లనే మనల్ని. మ్యాక్సిమం నాకేమనిపించింది అంటే, పాండు ఈ చెక్కు చూసినప్పుడు పాండు మనని మ్యాక్సిమం కంపెనీలోకి తీసుకుపోదామని ప్రయత్నం చేస్తుండ్రు, కానీ మనం మాత్రం పోదురు అనుకున్నాను. ఎందుకంటే మన మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, మనం బిలీవ్ చేయం అన్నీ. మనం పోలేదు. తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ చెక్ వస్తారా రాదా? మళ్ళీ చెక్ వచ్చింది. ఈసారి 1,02,000 చెక్ పెట్టింది. ఈసారి మనోడు ఆగుతూనే లేడు, వెళ్ళిపోతున్నాడు. ఇక నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. నాకు అర్థమైంది, వీడు 1,00,000 కూడా దాటిపోయిండు, ఇక ఆగేటట్లేడు. కాబట్టి మనకు పైసలు అవసరం ఉన్నాయా లేవా? మనకు పైసల కోసం ఆరాటాలు పోరాటాలు చేస్తున్నాం బయట. ఇక నాకు కూడా భగవంతుడు నాకు కూడా కొన్ని శనిగ్రహాలు పోగొట్టి నాకేం కల్పించినట్టే, నేను కూడా జైన్ అయితే బాగుండని మైండ్ సెట్ మెల్లగా స్టార్ట్ అయింది. నాకు కూడా పైసలు కావాలి మరి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పైసలు ఎట్లా వస్తున్నాయో తెలుసుకోవాలి. నిజంగానే వస్తున్నాయా? వస్తే ఎట్లా వస్తున్నాయి? నాకు కూడా కావాలి 1,00,000 రూపాయలు నెలకు. 1,00,000 రూపాయలు అంటే చిన్నయా పెద్దయా? నెలకు 1,00,000 రూపాయలు అంటే పెద్దయి, చాలా పెద్దయి. బయట కూడా 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు కొంతమంది.
కానీ వాళ్ళు ఎవరన్నా మనకు మీకు కూడా ఇప్పిస్తానంటారు ఎవరన్నా నీకు కూడా వస్తాయి నువ్వు కూడా రా అని అన్నారా ఎవరన్నా మన ఫ్రెండ్ కానీ మన కొలిగ్ కానీ ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంటే ఆయన 1 లక్ష రూపాయలు వస్తుంటే నిన్ను కూడా పెట్టిస్తారా నీకు కూడా 1 లక్ష ఇప్పిస్తాంటారా ఎవరు అంటలేరు. కానీ మా ఫ్రెండ్ ఏమంటుందంటే నువ్వు వస్తే నీకు కూడా 1 లక్ష వస్తాయి అంటాడు. అరే ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉన్నట్టుంది ఏంది అసలు నిజంగానే వస్తున్నాయి అన్న ఉద్దేశంతో నేను ఫోన్ మధ్యలో నేను చేయలే. కానీ మెసేజ్ వాళ్ళు చేస్తారా చేయరా మీకు కొత్త వాళ్ళకి చేస్తారా చేయలేదా చేసుడు కాదు వాళ్ళు నిజంగా నిద్ర కూడా పోనీయరు వాళ్ళు నిద్ర పోనీయరు వాళ్ళు మీరు మీకోసమే చూస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తుందో అక్క బయటికి ఎప్పుడు వస్తుందో ఏడగలుస్తుందో ఎందుకంటే అలా ప్లాన్ మొత్తం నేను ఇంటిపోయి మీటింగ్ కూర్చోబెట్టాలి అలా ప్లాన్ అదే ఏదన్నా మాటలలో మాట కలిపి ఇది వేసేస్తారు సబ్బు ఖతర్నాకు దక్క ఆ వెస్టేజ్ కనెక్ట్ అయిన వాళ్ళు అట్నే ఉంటుంది. సో ఇట్లా నాకు కూడా చాలా సార్లు ఫోన్ చేసిండు పాండు సార్. కానీ నేను మధ్యలో ఫోన్ లేపుతాం మనం కూడా మన వాళ్ళ ప్లాన్ వాళ్ళకుంటే మన ప్లాన్ మనకు ఉంటుంది. వీడు ఖచ్చితంగా మీటింగ్లో కూర్చుని పెడదామని వీడు చూస్తుండు నేను మాత్రం ఆ మీటింగ్ రానని మన ప్లాన్ మనకు ఉంటుంది. వాళ్ళేమో దొరికించుకోనికే ప్రయత్నం చేస్తారు మనమేమో దొరకకుండా పారిపోతుంటాం మనదే వాళ్ళకే. ఇట్లా నేను 6 నెలల తర్వాత నాకు అర్థమైంది ఒకటి 1,02,000 వచ్చినప్పుడు మాత్రం నాకు ఒకటి బాగా ఏమైందంటే మనకు కూడా 1 లక్ష వస్తే బాగుండు మనకు కూడా 1 లక్ష రూపాయలు వస్తే బాగుండు అన్న ఉద్దేశంతో పాండు ఫోన్ చేద్దామని అనుకున్నా. కానీ ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ చాలాసార్లు ఈ మధ్యలో పాపం ఎన్నోసార్లు ఫోన్ చేసిండు పాండు. కానీ మనం ఫోను లేపుతామా ఎందుకు లేపలే అంటే మీటింగ్కి తీసుకుపోతాడు. కాబట్టి దీని గురించి చెప్తుండు. చాలాసార్లు ఫోన్ చేసినప్పుడు నేనేమనుకున్నానంటే మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏం చేసినట్టే మా మేడం చెప్పిన పాండు ఫోన్ చేస్తున్నంటే లేడని చెప్పు బయటికి వెళ్ళినని చెప్పని చెప్పి ఈ మధ్యలో చాలాసార్లు చెప్పినండి అట్లా. కాబట్టి ఇప్పుడు 1,02,000 కావాలి బాగున్నట్టుంది ఏదో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంది. కానీ కొంచెం మనంతలో మనమే ఫోన్ చేస్తే ఆయన ఏమన్నా నువ్వు కూడా వస్తావని నాకు తెలిసే అని పుసుకున్నట్లు అన్నాడు అనుకో మన ఇజ్జత మొత్తం పోతుంది. మనంతలో మనమే పోవద్దు ఆయనే విలువాలి అన్న ఉద్దేశంతో నేను పెద్దగా ఫోన్ చేయలేదు. కానీ మెసేజ్ వాళ్ళు అయితే చేస్తారా చేయరా చేస్తారు. కాబట్టి మళ్ళీ చేసిన సారి మాత్రం ఈసారి మాత్రం వెంబడే ఫోన్ లిఫ్ట్ చేసిన. ఎందుకంటే నాకు ఏం కావాలి నాకు కూడా 1 లాక్ కావాలి నాకు కూడా పైసలు కావాలి ప్లస్ మా ఫ్రెండ్కి వస్తున్నాయి. ఈయన ముంబైలో తీసుకుంటాడు ఈయన ఢిల్లీలో తీసుకుంటాడు ఈయన 1 లక్ష వస్తుంది ఈయన 2 లక్షలు అంటే నేను నమ్మపోదు. ఆర్టీసీ కండక్టరు మా దోస్తు 1,02,000 తీసుకుంటాడు. కాబట్టి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ తోటి నేను ఫోన్ లేపిన తర్వాత ఆయన ఏమన్నాడంటే సురేష్ ఈ నెల నా చెక్కు చూసినావా అన్నాడు. చూసిన 1,02,000 అని పెట్టినావా అన్న అని చెప్పిన. అంటే ఒకటే మాట ఏమన్నాడంటే నువ్వు నా దగ్గరకు వస్తావా నేను నీ దగ్గరికి రావాలన్నా అన్నాడు. నువ్వు ఫోన్ పెట్టి నువ్వు వేడున్నావో చెప్పు దాంట్లో చేపలు నీ ముందర ఉంటా అని చెప్పాను ఈసారి. ఎందుకంటే ఆయనకు 1 లక్ష వస్తుంది మళ్ళీ పిలుస్తున్నాను బయట నిలిచేటోళ్ళు రాట్లా ఎవరు లేరు. నువ్వు ఫోన్ పెట్టి ఏడుదో నేను ఇప్పుడే నిన్ను కలుస్తానని అన్నాడు. ఎందుకంటే నాకు లోపల కలవాలని ఫస్ట్ నీకు కలవాలని ఉంది క్యూరియాసిటీ ఉన్నా. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ప్లాన్ చెప్పినారు. ఆ ప్లాన్లల్లో ఏంటంటే ఏం చెప్తున్నాడంటే పాండు సారు సబ్బులు సరుపులు షాంపూలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మనం వాడుకోవాలి వేరే వాళ్ళకి చెప్పాలి ఇదంతా చెప్పిండు. మళ్ళీ నాకు మళ్ళా అనిపించింది 1 లక్ష అంటే బాగుంది సబ్బులు అంటే బాగా దిగుతలేదు లోపలికి సబ్బులు అంటే మనకు నచ్చలేదు. కాబట్టి ఏం చేయాలి నేను అని అడిగిన ఓకే డైరెక్ట్ ఏం చేయాలంటే ఏం లేదు ప్రతి నెల నువ్వు కొనుక్కునే ప్రోడక్ట్స్ ఎక్కడ ఉంటావు ఇంటికి సంబంధించిన సామాన్ ఇంట్లో ఎక్కడ ఉంటావు అన్నాడు. మా ఊర్లో ఉంటా అని చెప్పిన. ఎంత కొంటావు అంటే ఎంత 2,000-3,000 అయితే నెలకు అని చెప్పిన. ఏం లేదు ఈ ఒక్కసారి నా మాట ఏని ఇగో ఇక్కడ కొనుక్కో అన్నాడు. సరే ఎంత కొనాలని అడిగిన. ఎంత కొనాలని అడిగితే నీ ఇష్టం అన్నాడు. పాండు నువ్వు ఎంత కొనమంటే అంత కొంటా నేను. ఎందుకంటే నీకు ఎంత వస్తుంది నాకు కూడా కావాలి. నేను బాధల్లో ఉన్నా. బాధలు అంటే నాకు డబ్బు కావాలి. నీకు 1 లక్ష వస్తుందంటే మామూలు విషయం కాదు. పాండుకు 1 లక్ష రావడం నా దృష్టిలో చాలా హైలైట్ అప్పట్లో. కాబట్టి నాకు 1 లక్ష రావాలంటే ఏం చేయాలంటే నీ ఇష్టం అన్నాడు. లేదు నువ్వు చెప్పు నువ్వు ఎంతనో చెప్పు నేను నీ కొడితే ఇప్పుడు పైసలు అని చెప్పాను నేను. ఎందుకంటే నాకు పైసలు కావాలి నేను అన్న ఉదయంతో. ఆయన ఏమో అన్నాడు అంటే 2,000 పంపి అన్నాడు. 2,000 ఫోన్పే చేసిన తీసుకొచ్చిండు ప్రొడక్ట్. ఏమేమి తీసుకురావాలంటే నీ ఇష్టం ఉన్నాయి తీసుకురా అని చెప్పాను. నీ ఇష్టం ఏమన్నా తీసుకురా అని చెప్పిన. తర్వాత నెక్స్ట్ డే ఆయన ఒక కాటన్లో అవన్నీ కూడా వేసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నాకు కాల్ చేసిండు. నేను కూడా మన ఇంట్రెస్ట్గానే ఉన్నా. కాల్ చేసిండు. తర్వాత తీసుకెళ్ళినా అవి ఎడతెచ్చిండు అందులో తీసుకొచ్చిన ఇంటికి తీసుకెళ్ళా. ఆ బాక్స్ తీసుకెళ్ళి మా మేడం ముందు పెట్టినా. ఇవి వాడు అని చెప్పిన. మా మేడం ఏంటివి అంటే ఇప్పు చూడు అని చెప్పిన. ఇప్పు చూస్తే ఏముంది అంటారా సబ్బులు టూత్పేస్టు తర్వాత కుకింగ్ ఆయిల్ టీ పొడి హెయిర్ ఆయిల్
ఇది ఫ్లోర్ క్లీనర్ టైల్ ఏవైతే డైలీ వైజ్గా మనం వాడతామో పాండు సార్ మంచి తెలివితోటి తీసుకొచ్చిండు. ఏం తీసుకురాలే, క్యాప్సూల్స్ తీసుకురాలే, భయపడతాం కదా మనం మందుకు వెళ్ళి, అవి తీసుకురాలే. ఓన్లీ ఏం తీసుకొచ్చాడు అంటే ఇంట్లోకి వాడేటి మాత్రమే తీసుకొచ్చాడు. అవి ఇప్పి చూస్తే మా మేడం అన్నది ఏడాది ఇచ్చినవి అని అన్నది. తెలియదు, నాకు తెలియదు అని చెప్పిన. నాకు తెలియదు, మా ఫ్రెండ్ ఇచ్చిండి ఇవి. ఇవి ఏం చేయాలంటే రేపటి నుంచే ఇవి వాడాలి. ఇవి ఎట్లున్నాయో నాకు చెప్పాలి. మన పాతవి ఉన్నాయి కదా, సంతూర్ సబ్బు, సన్ఫ్లవర్ ఆయిల్, అవన్నీ బ్రాండ్స్ ఉన్నాయిగా, కొంచెం అవి పక్కకి పెట్టి ఇవి ఎవ్వడే వాడని చెప్పిన. ఎందుకంటే నా మనసులో ఏముందంటే నాకు తొందర లక్ష రావాలి. నేను అనుకుంటా మా మేడం ఏం చెప్పాలి, నాకు తొందర డబ్బు కావాలి కాబట్టి నువ్వు ఇవి ఎట్లున్నాయో చెప్పని చెప్పిన. చెప్తే మా మేడం కూడా సరే అన్న ఉద్దేశంతో ఆ కుకింగ్ ఆయిల్ గురించి బాగా చెప్పింది పాండు సార్. ఏమని చెప్పినంటే తౌడు నూనె ఇది చాలా వండర్ఫుల్గా మనకు గ్యాస్ ట్రబుల్ ఉంటే పోతుంది, లేకపోతే రాదు, ఫ్యూచర్లో రాదు. తౌడు నూనె జీరో కొలెస్ట్రాల్, ఒరైజనల్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది ఇందులో. సో చాలా చాలా బాగుంటుంది. తర్వాత వెయిట్ లాస్ అవుతారు, వెయిట్ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. తర్వాత లైఫ్లో హార్ట్ అటాక్ రాదు. దీన్ని హార్ట్ ఆయిల్ అంటారు, వెస్టీజ్ అని చెప్పిండు. సో నాకు అర్థమయ్యి ఒకటి ఆయిల్ గురించి మరి నేను కూడా చెప్పాలా వద్దా, మా మేడం చెప్పాలా వద్దా? మా మేడానికి నేను ఇంకొంచెం రెండు కాలేజ్ చెప్పి ఇంకా నేను, ఎందుకంటే నాకు తొందర వాడాలి. మా మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేడం ఇవి వాడాలి కాబట్టి నేను కూడా సేమ్ చెప్పిన. వెయిట్ లాస్ అవుతారంట, ప్లస్ హార్ట్ అటాక్ రాదంట, చేతికి అంటదంట, మూతికి అంటదంట, అదంటే ఇదంట, ఇంకా రెండు కలిపేసి మా మేడం తొందర వాడాలనుకుంటే నేను మా మేడంకి చెప్పిన. మా మేడం కూడా ఏమో చేసిందంటే ఈ ఆయిల్ని బాగా టెస్ట్ చేసింది. బాగా ఇది టెస్ట్ చేస్తే పూరి చేసింది మా మేడం. చాలా వండర్ఫుల్. అసలు ఇప్పుడు కూడా ఒకసారి వెస్టీలో మొత్తం అనిపిస్తుంది నాకు. అది అసలు ఆ పూరి చేస్తే ఇంత నూనె కూడా అంటలే. మీరు చేస్తారేరో కానీ ఇంత నూనె కూడా అంటలే. అసలు చపాతీలు చేస్తుంది చూడు అట్లా అయిపోయినాయి. ఇంత నూనె కూడా అంటలే. చాలా వండర్ఫుల్. మీరు తీసుకొచ్చిన ఈ కుకింగ్ ఆయిల్ తోటి పూరీలు చేసిన అని చెప్పింది. నేను అనుకున్నా ఇంత బాగా అయినాయి కదా నిజంగా. మనం పూరి బయట తింటుంటాం, అబ్జర్వ్ చేస్తుంటారు హోటలల్లో, నూనె మన పేపర్ల చుట్టి ఆ ఆయిల్ వెండుకొని మనం ఆ పూరీలు తింటుంటాం. సో ఇవి పిండిన తర్వాత ఎట్లుంటాయో అట్లున్నాయి. ఇవి నూనె లేదు, చాలా బాగుంది అని అనిపించింది. తర్వాత ఇక్కడ నాకు మా మేడం ఏమన్నదంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఇవే తీసుకురా, ఈ ప్రొడక్ట్ చాలా బాగున్నాయి, సబ్బులు బాగున్నాయి, షాంపూలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఇవే తీసుకురా అని చెప్పింది. చెప్పేసరికి ఇక నాకు ఫుల్ ఎనర్జీ. ఎందుకంటే ఫస్ట్ లక్ష వస్తుంది అక్కడ. ఇక్కడ మా మేడం ఏమంటుందంటే మళ్ళీ నెల కూడా ఇవే తెమ్మంటుంది. ఇక అయిపోయింది అనుకున్నా. ఇక అయిపోయింది అనుకొని వెంబడే పాండుకు ఫోన్ చేసిన. పాండు ప్రొడక్ట్ నువ్వు ఇచ్చినవా, అవి ఖతర్నాక్ ఉన్నాయని చెప్పిన. ఆయన ఏమన్నాడు, బాగున్నాయి అన్నాడు ఆయన. బాగున్నాయి అంటే సూపర్ ఉన్నాయి, మా మేడం నెక్స్ట్ మంత్ కూడా అవే తీసుకురావాలని అని చెప్పి. ఇప్పుడు ఏం చేయాలి నేను అని అడిగిన. ఏం లేదు, నీకు దోస్తులు ఉన్నారా అన్నాడు. ఊరి దోస్తులు పొట్టురు, మనకెందుకు దోస్తులు లేరు? మస్తు మంది ఊర్లో కూడా మస్తు దోస్తులు, గ్యాంగే ఉంది, ఒకటి గ్యాంగే మెయింటైన్ చేస్తాను నేను అంతా. ఏడికి పడితే అడిగి అక్కడిక్కడ ఫుల్, నలుగురు రామంటే 8 మంది వస్తారు. అట్లాంటి ఫుల్ దోస్తాను. మనకు దోస్తులు ఎందుకు? ఏం లేదు, నీకు బాగా నచ్చినాయి కదా ఇవాళకి చెప్పు అని చెప్పిండు. చెప్తే పైసలు వస్తాయని అన్న. చెప్తే పైసలు వస్తాయని చెప్పిండు. సో వీళ్ళందరికీ చెప్దామని ప్లాన్ చేసిన. కానీ నాకు ఒకటి ఏమనిపించింది అంటే ఈ దోస్తులు అంటే 30-40 మంది ఊర్లో, కానీ నేను ఏం జాబ్ చేస్తా, కండక్టర్ జాబ్ చేస్తా. కండక్టర్ డిపో కంటోన్మెంట్ డిపోలో ఎంత లేదన్నా 900 నుంచి 1000 మంది ఉంటారు అక్కడ, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్. నేనేమనుకున్నా అంటే ఊరు కాదు కానీ ఈ డిపోని వెస్టీలో జాయిన్ చేస్తే ఎట్లుంటుందని ఆలోచన చేసింది. ఎందుకంటే ఒకటేసారి ఒక డిపో మొత్తం జాయిన్ చేస్తే బాగుంటుందా అని అనుకున్నా నేను. అనుకొని పోయేటప్పుడు ఈ ఇంకా మా పాండు పంపించింది 1,02,000 అని. వెస్టేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఎడిటింగ్ చేస్తారు, ఇట్లా ఎడిటింగ్ చేసి 1,02,000 ఈ మంత్ అని పెడుతున్నారు అక్కడ. నేనేం చెప్పినట్టే మా ఊర్లో ఓ దోస్తు చూపెట్టే ఎట్లుంది ఇది అని చెప్పిన. 1,02,000 మా దోస్తు, నెలకు 1,02,000 వస్తాయి, ఎట్లుంది చూడ అని చెప్పిన. ఆడేమన్నాడంటే ఊకుంటాడు, ఊకుండకి ఏమన్నాడంటే ఆడు, నీది కూడా పంపిరా 2 లక్షలు పెట్టి పెడతాను నేను అన్నాడు. అమ్మ ఇది ఇంత మాట్లాడలేదు, అది ఎడిటింగ్ చేస్తారు రా, అది కామన్ అన్నాడు. అది నాకు మళ్ళీ డౌట్ ఏమొచ్చిందంటే పాండు ఇన్ని రోజుల నుంచి పెడుతుంది ఇవన్నీ వాస్తవమే కానీ నిజంగానే వస్తున్నాయా, ఇవి నిజంగానే వస్తున్నాయని డౌట్ వచ్చింది. మా వాడు చెప్పిండు అది క్లియర్గా. ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే నాకు మళ్ళీ పాండు ఫోన్ చేసి, పాండు ఇన్ని రోజుల నుంచి నాకు ఇవన్నీ పెట్టినావు కదా, ఇవి నిజంగానే నీ అకౌంట్లో పడుతున్నాయా డబ్బులు అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే సరే పడుతున్నాయి, నువ్వు నాకు ఒక స్టేట్మెంట్ కావాలని అడిగింది. పడుతున్నట్టుగా నాకు ఒకటి కావాలి, నీ అకౌంట్లో పడుతున్నట్టుగా. అంటే ఆయన ఏమన్నాడంటే స్టేట్మెంట్ అంటే బ్యాంక్ కడుకోవాలి, రాసి ఇవ్వాలి, బ్యాంక్ మేనేజర్ రాసి ఇవ్వాలి, టైం పడితే నాకు అంత టైం లేదు కానీ
నువ్వు నువ్వు రా, ఇద్దరం కలిసి ఏటీఎం దగ్గరికి వెళ్ళా, అక్కడ వెళ్తే ఒక మినీ స్టేట్మెంట్ అనేది ఒకటి వస్తుంది, అది తీసుకున్నాం రా అన్నాడు. సరే నా ఉద్దేశంతో ఇద్దరం కలిసి ఏటీఎం దగ్గరికి వెళ్ళాం. ఏటీఎం దగ్గరికి వెళ్తే అక్కడ అన్ని రాలే, ఇవన్నీ రాలే, కానీ ఇది ఒకటే వచ్చింది, లాస్ట్ 10 వస్తాయి అందులో. ఇది ఒకటే వచ్చింది, వెస్టీజ్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ 1,02,000 అని వచ్చింది. అది నా చేతిలో పెట్టిండు. నా చేతిలో పెట్టి ఇది కూడా నమ్మకపోతే నీ దరిద్రం అని చెప్పిండు. ఇక నేనేం అది ఓకేనా, థ్యాంక్ యూ. ఇది పెట్టి సరే అన్న దీంతో నాకు ఏమనిపించింది అంటే ప్రొడక్ట్లు బాగున్నాయి, డబ్బులు కూడా అకౌంట్లో పడుతున్నాయి, సూపర్. ఇక నాకు డిపోన్ చేంజ్ చేసి ఒకటే ఉందన్న దీంతో నేను బస్ ఎక్కి ఇక డిపోన్ చేంజ్ చేయడానికి బయలుదేరుతున్నాను. అట్లా డిపోన్ చేంజ్ చేయాలి, నా లక్ష్యం మొత్తం ఒకటేసారి డిపో. ఇప్పుడు డిపోలో ఉన్న వాళ్ళకి అందరికి సబ్బులు సరుకులు షాంపూలు కావాలో వద్దా, అందరికి కావాలి. కాబట్టి డిపోన్ చేంజ్ చేద్దాం పోతుంటే అనుకున్నా, ఆడికి పోయి ఒకవేళ చెప్పంగానే పుసుక్కున్న నేను పోయి ఆడ సబ్బులు సరుకులు ఉంటాయి, మరి బాగుంటాయి, మనకు లక్షలు వస్తాయి అంటే ఆడికి పోగానే ఒకరి మీద ఒకటి పడి నన్ను మళ్ళా ఏమో చెప్పలేము లక్ష అది అనుకుని పాండుని తీసుకొచ్చేయండి నేను నాతో పాటు బస్సులో పోతుంటే అనుకుంటున్నా. ఎందుకంటే ఐడి వేయాలి కదా అక్కడ, మళ్ళీ ఐడి వేయాలి. నాకు ఐడి కూడా ఏనికి రాదు, కొత్త కదా నేను. కాబట్టి ఒకసారి ఐడీలు వేస్తే ఇద్దరం చెరో కుర్చీ మీద కూర్చొని ఇద్దరం కుర్చీ మీద కూర్చొని అలా లైన్ కట్టబెట్టి చలో నీ ఆధార్ కార్డు తీసుకురా, టికెట్ కొట్టేసి రైట్ నీది అయిపోయింది, నువ్వు వనుకోపోయిగా. ఈ రేంజ్లో పోతున్నా నేను. ఆ రేంజ్లో పోయినా చాలా ఎనర్జీతో ఉన్నా, చాలా అంటే చాలా. పోయి అక్కడ పోయిన తర్వాత మా దోస్తు ఒకటి కలిసాడు బస్ స్టాప్లో, డిపోలో పోలే ఆన్ని అందుకున్నా ఆన్నే, ఎందుకంటే మనం ఇట్లున్నాం అప్పటికే. తర్వాత పట్టుకొని చెప్పిన ఆయనకు ఒకటే మాట ఏమని చెప్పిన అంటే, కాక మన ఖతర్నాక్ కంపెనీ దొరికింది, ఏంటంటే సబ్బులు సర్పులు షాంపూలు ఉంటాయి, అందులో మనం కొనుక్కుంటే లక్ష వస్తుందని చెప్పిన. అబ్బా అన్నాడు, అట్లా అన్నాడు. ఆయన నాతోటి వాడు ఏమనలేకపోయాడు. ఇక వాడు ఏమనుకొని టైం చూసి నాకు టైం అయింది, డ్యూటీ టైం, నేను వెళ్ళిపోయినా ఆడికి. కానీ టైం ఏం కాదు, తప్పించుకున్నా నాతోటి. తర్వాత తెలిసింది, నాకు అర్థమైంది. అయితే వాడేమనుకున్నాడు, ఇంకేదో పిచ్చుకోక కలిసినట్టు అనుకున్నాడు, కొనుక్కుంటే లక్ష రావడం ఏంటి, ఎన్నో రోజు కొట్టలేదు అనుకున్నట్టు. సరే అని అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత వెళ్ళిపోతే డ్యూటీ అయిపోయింది అని అనుకున్నా, వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళిపోతే సేమ్ ఇదే డైలాగ్. ఏం డైలాగ్ మన దగ్గర ఉంది, ఒకటే ఒక డైలాగ్. ఏంటంటే సబ్బులు సరుపులు కొనుక్కుంటే నాకు లక్ష వస్తుంది, నీకు లక్ష వస్తుంది. ఇది ఒకటే. దీన్ని పట్టుకొని మళ్ళీ ఒక వ్యక్తి చెప్పిన, నేనే తెలియకలను అనుకున్నా, కానీ నాకంటే తెలియకలను బయట చాలా మంది నాకు అప్పుడు తెలిసింది. ఒక ఆయన ఏమన్నాడంటే వెనకకు చేతులు పెట్టి అడిగిండు, ఏమన్నాడంటే ఈ కంపెనీ ఏడుంటుందో నీకు తెలుసా అని అడిగిండు ఆయన. అంటే స్ట్రైట్ అడిగిండు ఆయన. అంటే నేను కూడా స్ట్రైట్ చెప్పిన, తెలియదు నాకు అని చెప్పాను. నాకేం తెలుసా కంపెనీ ఏడుందో, నాకేం తెలుసు, నాకు తెలియదు కంపెనీ ఏడుందో నాకు తెలియదు. ఆయన అడిగిన కొంచెం పోయింది, ఇంత మాట అడిగిన రాయడానికి వాసన కంటే నాకు తెలియదు. అయితే సరే అని ఉద్దేశంతో వాడిని కూడా పక్కెట్లా, మనకు లక్ష కావాలి కదా, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి కూడా సేమ్ ఇది చెప్పిన. ఏం చెప్పినంటే సబ్బులు సర్పులు షాంపూలు ఉంటాయి, కొనుక్కుంటే నీకు లక్ష వస్తుంది, నాకు లక్ష వస్తుంది. ఇదే చెప్తే ఆయన కూడా డైలాగ్ ఏమన్నా అంటే ఎట్లు వస్తాయో నాకు చెప్పు ఒకసారి అని చెప్పిండు. స్ట్రైట్గానే అడిగింది ఆయన కూడా. నేను కూడా చెప్పింది తెలియదు నాకు అని చెప్పిండు. నాకేం తెలుసు లక్ష ఎట్లు వస్తుందో తెలియదు, కంపెనీ ఏడున్నదో తెలియదు, నేను ప్రొడక్ట్ల గురించి జనాలకు చెప్తున్నా. ఇట్లా చెప్పడం తోటి ఒక 15 మందిని కలిసిన డిపోన్ చేంజ్ చేద్దామని పోయినా నేను. 15 మంది కలిసి నేను ఇట్లా పోయినా, ఇట్లా చేసిరు. ఇక డిపో మొత్తం నింగం పెడదాం అనుకున్నాను నేను. పోయి అందరు కలిసి నాకు పెట్టి నింగం అని అస్సలు. ఇక వాళ్ళందరూ కూడా ఒక్కరు జాయిన్ కాదు కదా, కనీసము జేబులో చెయ్యి కూడా పెట్టలే ఆధార్ కార్డు కోసం. నేను చెప్పిన ప్లాన్ ఒక్కడంటే ఒకటి జాయిన్ కూడా కాలేదు. నాకు అర్థమైంది ఎందుకు జాయిన్ అవుతలేదు వీళ్ళందరికీ సబ్బులు కావాలి, సరుకులు కావాలి, షాంపులు కావాలి, డబ్బులు కూడా కావాలి. ఎస్ సార్ నో ఎందుకు జాయిన్ అవుతారు వీళ్ళతోటి, వీళ్ళు ఎవరు జాయిన్ కావాలి. తర్వాత మళ్ళీ కాల్ చేసిన, ఎవరు కాల్ చేయాలి, మళ్ళీ కాల్ చేసి పాండు నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్లు చాలా బాగున్నాయి, ఖతర్నాక్, మా ఇంట్లో మా మేడం వాడి చెప్పింది, మళ్ళీ నెల కూడా అదే తీసుకురమ్మన్నది, అది నిజం. ఓకే. తర్వాత రెండోది కూడా ఏంటంటే నువ్వు అకౌంట్లో పడుతున్నట్టు నాకు ఏటీఎంలోకి వెళ్ళి నాకు స్లిప్ చేతిలో పెట్టినావు, నీ అకౌంట్లో పడ్డాయని నాకు అర్థమైంది. ఇది కూడా నిజమే, అది నిజమే, ఇది నిజమే. కానీ ఒక్కడు కూడా జాయిన్ అవుతాడు, ఇది కూడా నిజమే అని చెప్పింది. ఒక్కడు కూడా జాయిన్ అవుతాడు పాండు, నాకేం అర్థం కాలేదు. ఇది నేనైతే వీళ్ళందరినీ జాయిన్ చేద్దామని వచ్చిన డిపోకి అని చెప్పిన. ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, సురేష్ నువ్వు ఫస్ట్ డిపోకి రా, నువ్వు మీటింగ్ రా అని చెప్పిండు. ఏమన్నాడు, ఒక మీటింగ్కి రా అన్నాడు. మీటింగ్ మనోడు అనుకున్నట్టు గాయ ఏంటి అని అనుకున్నట్టు ఆ చెప్పిన ప్రాంతం పోయి మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నా. నాకు ఫస్ట్ మీటింగ్ ఎంజాల్లో యూనిఫామ్ మీదనే పోయినా. నేను చాలా సీరియస్గా పోయినా. ఎందుకు సీరియస్గా పోయినంటే నేను చెప్తే ఒకటి రాలే, నాకు ఒకటి జాయిన్ కాలే. మళ్ళీ ఏమంటారు వీళ్ళు మీటింగ్ అంటారు, మళ్ళీ ఏమంటాడు బాగుండు అక్కడ పెద్ద సార్ వస్తాడు, ఇంకెక్కువ పైసలు తీసుకునే ఆయన వస్తాడు, తక్కువ పైసలు చెప్తేనే వాడు వస్తాడు.
నాదేంటంటే ఎవడు సరే ఉద్దేశం, నా లక్ష్యం ఏంటంటే పైసలు ఎట్లా వస్తున్నాయో కావాలి. వాళ్ళు అడుగుతున్నారు బయట అనే ఉద్దేశంతో చాలా సీరియస్గా ఇంకా కూర్చున్నాను నేను. ఇంకా కూర్చుంటారా కొత్త వాళ్ళు జర ముందు కూర్చుంటారా? ఇంకా కూర్చున్నా. అక్కడ కూడా కొంతమంది లీడర్స్ మాట్లాడారు. సార్ వస్తున్నాడు, పెద్ద సార్ వచ్చిండు మనకు, ఎంఎస్ఆర్ గురువు గారు. పెద్ద సార్ వస్తుండు, ఈ సార్కు 3,25,000 వస్తున్నాయని సారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను అనుకున్న చెప్పూరి, మీరు చెప్పూరి, ఆయనకు 1,02,000 వస్తున్నాయి, నీకు 3,25,000 వస్తున్నాయి. ఇక చెప్పూరి లాస్ట్కు ఎట్లా వస్తున్నాయో నాకు తెలియాలి. ఫస్ట్ ఇక్కడ మీకు ఎట్లా వస్తున్నాయి పైసలు నాకు తెలియాలనుకుంటే చాలా సీరియస్గా నేను కూర్చోవడం జరిగింది. చప్పట్లు అందరూ చప్పట్లు కొడుతారు. సార్ వస్తుండు, పెద్ద సార్ అందరు కొడుతున్నారు, అందరు కొడుతున్నారు. నేను కొట్టలే. ఎందుకు కొట్టలే అంటే నాకు ఓడి రాలే. ఎందుకు కొట్టాలి? ఒక్కడు కూడా జాయిన్ కాలే. ఎందుకు కొట్టాలి? మీకు వస్తే మీరు కొట్టుకోరు. మన మైండ్ సెట్ ఏంటంటే మొత్తం నెగిటివ్, మీరే కొట్టుకోరు. నాకు వస్తున్నాయి ఎవరి పైసలు. అట్లా నేను చాలా చాలా సీరియస్గా నేను ఇంకా కూర్చోవడం జరిగింది. మధ్యలో ఒక ఆయన లేచి చప్పట్లు కొడుతున్నాడు మధ్యలో నా పక్క ఆయన. నేను అనుకున్నా వీడు కొత్తగా వచ్చినట్టు మీటింగ్, ఈయనకేమి తెలియదు. వాస్తవం ఏంటంటే ఎవడు బయట జాయిన్ కాడు కాబట్టి ఈయనకి తెలియదు కాబట్టి లేచి సపోర్ట్ కొడుతుంటూ అని అనుకున్నాను నేను. తర్వాత నాకు సరైన ఉదయంతో అక్కడ చాలా సీరియస్, నేను చాలా సీరియస్గా విన్నా. కొంతమంది ఇన్నరో తెలియదు కానీ నేను ఎందుకు సీరియస్గా వినవని వచ్చింది అంటే అక్కడ నాకు తగిలిన తట్లు బయట చాలా తగిలి ఎవరు నా దోస్తులు కూడా నాకు రాలే. అట్లా ఊర్లో కూడా చాలా మంది ఒకటే రోజులో ఊర్లో వెళ్ళిన తర్వాత 40 మందిని జాయిన్ చేసిన. 40 మందిని ఒకటే రోజు జాయిన్ చేసిన. నా పని అదే. ఇక ఆధార్ కార్డు చెప్పో జాయిన్ చేస్తా, ఆధార్ కార్డు అందరు తీసుకొచ్చి ఇచ్చారు. కానీ ఒక్కడు మీటింగ్ రాలే, ఎవడు కొనలే. కొంతమంది కొన్నారు కానీ మీటింగ్కి అందరు రాలే. మీటింగ్ అంటే వాళ్ళు ఏమంటారు అంటే అవన్నీ నాకు తెలుసురా అంటుండు. నీకేం తెలుసు అంటే నేను ఇంతకుముందు అన్నీ చేసినా కదా అంటుండు. ఏం చేసినవారు అంటే ఇంత కట్టాలంటారు. వీళ్ళందరూ కడుతున్నారు కాబట్టి నాకు ఇక కొంతమంది కొనలేదు. నాకు ఒకటి ఆ మీటింగ్లలో మొత్తం నేను మీటింగ్లో మొత్తం క్లారిటీ రాలే కానీ ఒక 40% క్లారిటీ మాత్రం వచ్చింది. అందులో నాకు వెస్టీజ్లో ఏదో పవర్ ఉంది, వెస్టీజ్లో ఏదో మంచి ఉంది అనేది నాకు అర్థమయ్యి దాన్ని నేను చాలా ఇంట్రెస్ట్ తోటి విన్నాను ఆ మీటింగ్. ఎందుకంటే బయట మన ఓవర్ ఇంటర్లేదు, వీళ్ళే ఎందుకు డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు మరి అన్న ఉద్దేశంతో వినడంతో నాకు ఒక 40% అర్థమైంది ఆ కాన్సెప్ట్. తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత పాండు ఇలాంటి మీటింగ్లు ఎప్పుడు ఉంటాయని చెప్పిన, వారానికి ఒకటి ఉంటుంది, నువ్వు రావచ్చు అని చెప్పిండు. తర్వాత చాలా మందిని ప్రయత్నం చేసిన తీసుకురావడానికి, మీటింగ్లో తీసుకురావడానికి. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవడము. సండే ఖాళీ ఉంటాని ఎప్పుడు చెప్తాడు, మండే చెప్తాడు. సండే వచ్చేసరికి ఈ 5-6 రోజుల్లో సండే ప్లాన్ చేసుకుంటాడు ఆయన ఎక్కడో పోవడానికి. అవునా కాదా? ఇవన్నీ ప్లాన్లు అలా. కాబట్టి సో నేనేమనుకున్నట్టే మీటింగ్లకు ఎవరు వస్తలేరు పాండు అని చెప్పిన. ఎవరు రాకపోతే నువ్వు రా అని చెప్పిండు, ఎవరు రాకపోతే నువ్వే రా అని చెప్పిండు. సో అట్లా నేను ఒక 12 మీటింగ్లు ఇందని, ఎవరు రాకపోయినా నేనే వచ్చేది, అక్కడిక్కడ చూసేది. అందరి టీంలు ఉండేది కానీ నా టీం ఉండకపోయేది. సరే అని నేనే అయినది. అట్లా బాగా మీటింగ్ తోటి నాకు ఏమర్థమైందంటే మీటింగ్లు వింటే ఈ బిజినెస్లో రూట్ తెలుస్తుంది, ఎలా వెళ్ళాలో ఎలా చేయాలో తెలుస్తానో క్లారిటీ వస్తానో ఉద్దేశంతో మీటింగ్లు బాగా అయినా. మీటింగ్లు బాగా ఉంటే అక్కడ ఒక లీడర్స్, పెద్ద లీడర్స్, అక్కడ వాళ్ళ మాటలు, వాళ్ళ టెస్టిమోనియల్స్ అవన్నీ వినడం ద్వారా నాకు కూడా ఈ బిజినెస్ మీద పిచ్చ క్లారిటీ వచ్చేసింది. ఇది ఫ్యూచర్ బిజినెస్, ఇది గట్టిగా పట్టుకుంటే ఇందులో ఖచ్చితంగా మనము ఇందులో సక్సెస్ అయిపోతామని అర్థమైపోయి ఈ బిజినెస్ ఏంది, అసలు ఎలా డబ్బులు వస్తున్నాయి అనేది అంటే జస్ట్ ఇప్పటిదాకా సార్ కూడా మీకు కొంచెం లైట్గా క్లారిటీ ఇచ్చిండు. మధ్యవర్తులు ఎవరూ లేరు ఈ బిజినెస్లో. మనం వాడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా బయట వాడే ఏదైతే నిత్యావసరంగా వాడుతున్నామో సబ్బులు, సరుపులు, షాంపూలు, వంట నూనె, చాయ్ పత్తా, ఫ్లోకిన్, ఇవన్నీ బాగా కల్తీ ప్రొడక్ట్లు. ఇవన్నీ కూడా కల్తీవా లేకపోతే క్వాలిటీవా? కల్తీ ప్రొడక్ట్ ఏది తీసుకున్నా నీకు కల్తీ. అది ఎందుకు కల్తీ అని చెప్తున్నా అంటే అవి వాడని వాళ్ళు మనకు చెప్తున్నారు. ఎస్ ఆర్ నో? అవి యూజ్ చేయని వాళ్ళు మనకు చెప్తున్నారు. వాళ్ళు యూజ్ చేయని ఒక ప్రోడక్ట్ గురించి జనాలకు చెప్తున్నారు. ఏదైనా తీసుకోండి, ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, ఒక సెలబ్రిటీ వచ్చి ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఒక థమ్స్అప్ తాగని మహేష్ బాబు థమ్స్అప్ గురించి జనాలకు చెప్తుండు. ఒక గుట్కా తినని షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ గుట్కా గురించి ప్రమోట్ చేస్తుండు జనాలకు. సో ఇవన్నీ తిని జనాలు అనారోగ్యాల పాలయ్యి హాస్పిటల్ పోటీ పోయి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. మీకు పూర్వం ఒక 30 ఏళ్ల కింద, 20-30 ఏళ్ల కింద డాక్టర్ ఇంటింటికి వచ్చి ఇంజక్షన్ ఇచ్చేది గుర్తుందా? ఇప్పుడు వస్తున్నారు ఎవరన్నా డాక్టరు? ఎందుకు వస్తలేరు ఇప్పుడు? మరి అప్పుడు ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఎందుకు వస్తలేరు? అప్పుడు అలా పేషెంట్స్ లేరు, ఇప్పుడు వాళ్ళకి కావాల్సినంత మంది అక్కడనే ఊరు. సార్లో వాళ్ళకి టైం లేదు కాబట్టి మనకి ఇంటికి వచ్చే టైం ఇప్పుడు వాళ్ళకి లేదు. అప్పుడు వాళ్ళకి పేషెంట్స్ లేరు కాబట్టి మన ఇంటికి వచ్చి ఇంజక్షన్ ఇచ్చేది డాక్టర్స్.
సో హాస్పిటల్లో ఏ హాస్పిటల్ చూసినా కిక్కిరిసిన జనం. ఇప్పుడు బెడ్లు లేవని ఇంకో ఫ్లోర్ కడుతుండు హాస్పిటల్ ఓనర్. అవునా కదా? హాస్పిటల్ కడుతుండంటే సంతోషపడాలన్నా బాధపడాలన్నా? బాధపడాలి అసలు యాక్చువల్గా. కానీ మనలో అందుబాటులో చాలా హాస్పిటల్ ఉన్నాయండి. మేము చాలా అవైలబుల్లో ఉన్నాం ఇక్కడ. నువ్వు ఒక రూమ్ తీసుకోవాలంటే, ఒక ప్లేస్ చేంజ్ చేయాలంటే అక్కడ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి అందుబాటులో అంటాడు. ఎందుకంటే నా జైన్ అయితే వాళ్ళ పోయినాక జైన్ గారికి ఫస్ట్ చూసి పెట్టుకుంటాడు అక్కడ హాస్పిటల్. నేనేమంటానంటే అక్కడ హాస్పిటల్లో మీరు చూడండి, ఒకటి గమనించండి. హాస్పిటల్లో టెంపుల్ ఉండదా? హాస్పిటల్లో ఉండదా? ఆ టెంపుల్ ఎవరు కట్టి చెప్పురి? ఓనర్ టెంపుల్ ఎందుకు కట్టింది చెప్పురి? బిజినెస్. చూసినావా? మనమేమనుకుంటాం అంటే మనం మొక్కుతాం స్వామి తొందరగా నేను డిశ్చార్జ్ అయ్యి నేను హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, నాకు మంచి అని మొక్కుతాం. కానీ ఆయన ఏం మొక్కుతారంటే, స్వామి నాకు గిరాక్ బాగా వచ్చినట్టు కూడా ఆయన. ఎస్ సార్ నో? ఆయన కట్టించిండు, అది మన కోసం కట్టించినది మనం అనుకుంటాం. ఆయన కోసం ఆయన కట్టించుకుంటాం. ఒక గుడి పెడితే సరే జనాలు మొక్కుతారు, ప్లస్ నేను కూడా మొక్కుతా. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు మొక్కుతారు, నాకు కావాల్సింది నేను మొక్కుతా. సో ఏదైనా చూడండి, ప్రతిదీ కూడా ఒక హెల్తీ, మనం వాడే ప్రోడక్ట్. ఈ రోజులలో ఒక ప్రోడక్ట్ వాడితే ఎంత అనారోగ్యాల పాలవుతున్నామంటే, మీరు ఏదన్నా తీసుకోండి, ఒక లేడీస్కు ఇప్పుడు మొత్తం ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు గర్భసంచి ప్రాబ్లమ్స్. పూర్వం ఉన్నాయి మన తల్లిదండ్రుల ద్వారా గర్భసంచి తీసేస్తున్నారు, డైరెక్ట్ గర్భసంచి తీసేస్తున్నారు. ప్రాబ్లమ్స్ ఎక్కడివి ఇవన్నీ అంటే మనం తినే ప్రోడక్ట్ బాగలేవు కాబట్టి. ఇవన్నిట్లతోటి రోగాలతోటి మనం సంపాదించిన 100 రూపాయలలో 60 నుంచి 70 రూపాయలు హాస్పిటల్కే అవుతున్నాయి. ఎస్ఆర్నో? మనకు వెళ్ళకుండానే వెళ్ళిపోతున్నాయి హాస్పిటల్కి. సో ఇదంతా కూడా మనం ఆ ప్రోడక్ట్లు వాడని వాళ్ళు మనకు చెప్తున్నారు, తినని వాళ్ళు మనకు చెప్తున్నారు. ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి అసలు ఏం తెలియదు, ఎట్లా తయారు చేస్తారో తెలియదు, ఏం కలుపుతారో కూడా తెలియదు అన్నమాట. అట్లాంటి వాళ్ళు మనకు ప్రోడక్ట్ గురించి మనకు చెప్తున్నారు. ఇక్కడ మహేష్ బాబు తాగే వాటర్ బాటిల్ 1200 రూపాయలంట, 1 లీటర్ వాటర్ బాటిల్. మనకేం చెప్తున్నాడంటే థమ్స్అప్ తాగమని చెప్తున్నాడు. విరాట్ కోహ్లీ తెలుసుగా మీకు, స్టార్ క్రికెటర్. విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ 1 లీటర్ వచ్చేసి 4000 తెలుసా? 1 లీటర్ వచ్చేసి 4000. ఎంత ఎనర్జీగా ఉంటాడు తెలుసా? గ్రౌండ్ మొత్తం ఉంటాడు ఒక్కడే, అంత ఎనర్జీగా ఉంటాడు, అంత ఎనర్జిస్టిక్గా ఉంటాడు. 4000 1 లీటర్. ఒక రోజుకు విరాట్ కోహ్లీ ఒక 4 లీటర్లు తాగుతాడని అనుకుంటే నీళ్ళ ఖర్చు ఎంత అవుతుంది ఆయనకు? 16,000. మనకైతే 3 చిట్టీలు పడతాయి. అవునా కాదా? చూడండి, వాళ్ళకి మనకి తేడా చూడు ఎంత ఉందో. సో ఇటువంటి వాళ్ళు జస్ట్ మనకు వేరే ప్రొడక్ట్స్, మనకు అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్ని ఓన్లీ మనం తినేటివి వాళ్ళు మనకు ప్రమోట్ చేస్తారు. అవి మనం తింటున్నాం, అవి మనం తిని ఆ అనారోగ్యాల పాలవుతున్నాం. టూత్పేస్ట్ పూర్వం మన పెద్దవాళ్ళు వేప పుల్లతోడు తోముకురు. ఎస్ఆర్నో? బొగ్గుతోడు తోమిర్రు, ఇటుక పిల్లల మట్టి పెడితోడు తోమిర్రు. కానీ వాళ్ళకి ఎవరికైనా పిప్పల ప్రాబ్లం ఉందా? ఎవరికి లేవు, న్యాచురల్ అది అంతే. కానీ ఇప్పుడు అందరికి పిప్పలు, ఎందుకంటే కోల్గేట్ క్లోజాప్లలో ఉంది కెమికల్. అవి ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చినాయో, మనం ఎప్పుడైతే తోమడం స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేసినాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ డాక్టర్లు మళ్ళీ ఇక్కడ కూడా ఖర్చు పెట్టాలి, స్పెషలిస్ట్ డాక్టర్స్. ఇట్లా మనం అన్ని ఆమె తోమనామె ఒక సమంత అనుకుంటా, అద్దం మొత్తం బలగొట్టుకొని వస్తుంది, దడిల్లి అని అద్దం బలగొట్టుకొని వచ్చి నీ టూత్పేస్ట్ లో ఉప్పు ఉందా అంటుంది ఆయన. ఆ అద్దం ఎందుకు బలగొట్టిందో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఊగే డోర్ తీసుకొని వచ్చి చెప్పొచ్చు కదా మీ టూత్పేస్ట్ లో ఉప్పు ఉందా అని. అద్దం బలగొట్టి మనకు అద్దాన్ని ఖరాబ్ చేసి మనకు అట్టుంది. చూడండి, మనని ఇట్లా స్ట్రాంగ్ గా ఫిక్స్ చేస్తున్నారు అనమాట. అద్దం ఎందుకు బలగొట్టిందంటే మీరు గిన్నెల పనులు ఏమైనా తోముతుంటే గిన్నె కూడా ఎట్టే చూడాలి ఏమో జరిగిందని. అలా మొత్తం ఇదంతా అట్లా ఎడిట్ చేస్తున్నారు మనం. ఒక సెలబ్రిటీ, ఒక వాడని వాళ్ళు, ఒక తినని వాళ్ళు, అసలు అందులో ఏం కలుపుతారో ఎట్లా తయారు చేస్తారో కూడా వాళ్ళకి కరెక్ట్గా తెలియదు అసగాడికి. వాళ్ళు దేనికోసం పని చేస్తారు? డబ్బు, అంతే, వాళ్ళకి డబ్బు కావాలి. కానీ యువతలు ఏమైనా పర్లేదు. సాయి పల్లవి హీరోని తెలుసా? సాయి పల్లవికి ఏదో ఆడిస్తే నేను చేయనని చెప్పిందంట. నాకేమైనా సినిమా అవకాశాలు ఇవ్వండి, నేను జనాలకు చెప్పా అని చెప్పిందంట. ఆ ప్రోడక్ట్ వల్ల జనాలకు ఏం జరిగిందని తీసుకుంటారు సార్, నాకు ఆ డబ్బు వద్దు అన్నదంట సాయి పల్లవి. కొంతమంది ఉన్నారు, నాకేమైనా సినిమా అవకాశం ఇప్పించు అని అన్నదంట. నేను కొంచెం కష్టపడి పని చేస్తా,
అన్నదంట. కొంతమంది ఉన్నారు అక్కడక్కడ. రజనీకాంత్ కూడా ఇప్పటి వరకు యాడ్ చేయలేదంట. నాకైతే కనవాలి ఏమో మరి చేయలేదంట రజనీకాంత్. నాకు వద్దు అన్న. కొంతమంది నిరాకరిస్తారు, నాకు వద్దు సార్, ఆ ప్రోడక్ట్లో మీరు ఎట్లా తయారు చేస్తారు, ఏమో చేస్తారు, అది జనాలకు, నా ద్వారా అది జనాలకు వెళ్తుంది, నన్ను చూసి వాళ్ళు వాడతారు. చేస్తారును. కాబట్టి వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయితే నాకు వద్దు, ఆ ప్రోడక్ట్లు నాకు వద్దు. కాకపోతే నాకు సినిమా అవకాశాలు అయ్యి నేను ఇంకా బాగా చేస్తా. ఇట్లా కొంతమంది ఉన్నారు, కొంతమంది చేస్తున్నారు. సో అట్లా ఒక సెలబ్రిటీ ఒక ప్రోడక్ట్ను మనకు ప్రమోట్ చేయడం ద్వారా మనం వాడుకొని మనం అనారోగ్యాల పాలయ్యి హాస్పిటల్లో పోయి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం. సో ఇదంతా రాంగ్ రూట్ అన్న ఉద్దేశంతో మనకు ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 1920లో వచ్చింది. ఇది ఇండస్ట్రీ, ఇది కూడా ఒక గొప్ప ఇండస్ట్రీ. దీన్ని ఎవరు పట్టించుకోలేదు స్టార్టింగ్లో. మన ఇండియాకు 1996లో వచ్చింది. 96లో వస్తే దీంట్లో మంచి ఉంది అని కొంతమంది మేధావులు, కొంతమంది విద్యావంతులు దీన్ని తెలుసుకొని దీనివల్ల జనాలకు మంచి జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ మంచిని 10 మందికి పంచితే వాళ్ళకి డబ్బు కూడా వస్తుంది. ఆ డబ్బు వస్తే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు. ప్లస్ వాళ్ళ ద్వారా ట్యాక్స్ దేశానికి వెళ్తే దేశం కూడా డెవలప్ అవుతుంది. ఇంత మంచి ఇందులో ఉంది అన్న ఉద్దేశంతో దీన్ని కొంతమంది మేధావులు గమనించి దీన్ని మనకు 2000 గవర్నమెంట్కి ఎన్నో నివేదికలు పెడితే 2016లో మనకు ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఉందో మన మోడీ ప్రభుత్వం దీన్ని గుర్తించి ఒక 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చారు. దీని మీద దీన్ని ఎవరైనా చేయొచ్చు, ఇందులో ఎటువంటి డబ్బులు కట్టేది కాదు, మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఉంటాయి, మీరు వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, 10 మందికి చెప్తే డబ్బు వస్తుంది. సార్ నేను ఎవరికి చెప్పా, నేనే వాడుకుంటా, నీకు డబ్బు రాదు, ఆరోగ్యం వస్తుంది అంతే. సార్ నేను వాడుకోను అంటే దాని మీద రిటర్న్ పాలసీ రాసిచ్చాను నేను. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్, నచ్చకపోతే తీసుకొచ్చి నాకు అనే ఈ యొక్క ఉద్దేశం. దేని ఉద్దేశం అంటే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఉద్దేశం. సో ఇదే డైరెక్ట్ సెల్లింగ్లోకి మన మహానుభావుడు గౌతమ్ బాలి సార్ ఒక ఆలోచనతోటి, నేను ఒక ఇండియన్ వ్యక్తిని, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఒక 70 ఏళ్ళ పైన స్వాతంత్రం వచ్చి అయ్యింది, సంవత్సరాలు అయ్యింది, 78 సంవత్సరాల పైన అయ్యింది. కానీ ఇప్పటి వరకు 10,000కు 15,000కి ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. చేస్తలేరా? కాబట్టి నా పేదలనంతా, నా భారతదేశ పేదలంతా ధనవంతులుగా మారుస్తా అనే ఒకే ఒక్క ఆలోచనతోటి ఈ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ తీసుకొచ్చాడు. ఒకే ఒక ఆలోచన. చాలా మందికి అర్థం కాక ఇది కూడా మనీ సర్క్యులేషన్ అనుకుంటారు. బయట 10,000 కట్టాలి, 2 కట్టాలి, 3,000 కట్టాలి, ఏం లేదు. ఇలా ప్రోడక్ట్లు మొత్తం నేనే తయారు చేస్తా, రా మెటీరియల్ నాదే, ఎటువంటి మీకు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ప్రోడక్ట్ని మొత్తం నేను తయారు చేసి నేనే స్టోర్లు పెట్టిస్తా, నేనే ఆ స్టోర్లో పెడతా. మీకు కావాల్సిన ప్రోడక్ట్ అది, మీరు ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర వాడుతున్న ప్రోడక్ట్, అది మీకు అవసరం లేదు కాదు. ఆ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయండి, తీసుకోండి, వాడండి. నచ్చకపోతే దాని మీద రిటర్న్ పాలసీ రాసిచ్చిన. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్, నచ్చకపోతే రిటర్న్ ఇయ్యి. కానీ ఒకవేళ నచ్చితే 10 మందికి చెప్పే అలవాటు ఉంది మనకు, ఉందా లేదా? ఏదైనా చెప్తాం మనం, ఏదైనా మనకు నచ్చితే కొంతమంది షేర్ చేసే అలవాటు ఉంది మనకు. బాగా మందు తాగుతాం, వైన్స్లా బాగా మక్కిన మందని ఆడికే తీసుకుపోతాం మన దోస్తులందరినీ, ఆడ బాగుంటుంది మందు అని, ఎందుకంటే ఇంతకుముందు మనం తాగినాం కాబట్టి. ఉదాహరణ చెప్తాను నేను. శారీ బాగా ఒక గల్లీలో ఒక అక్క బోటికి బాగా కుడుతుంది బ్లౌజులు, ఈమె కుట్టించుకొని ఆ అక్క బిజినెస్ ప్రమోట్ చేస్తుంటుంది. ఈమె ఆ గల్లీలో అక్క బాగా కుడుతుందని, మరి అక్క బాగా కుడుతుందని ఈమెకు తెలిసిన ప్రమోట్ చేస్తే గిరాకీ ఇచ్చినామని ఈమెకి ఏమైనా డబ్బులు ఇస్తుందా? ఏమి ఇయ్యదు. కానీ ఎందుకు ప్రమోట్ చేసింది అంటే ఈమెకు నచ్చింది. మనకి ఏది నచ్చినా కొంతమందికి మనం షేర్ చేసే అలవాటు మనకు ఉంది. ఈ భూమి మీద ప్రతిదీ మనం షేర్ చేస్తున్నాం మన నోటి మాట ద్వారా. ఆయన ఒక హోటల్లో బోర్డు పెట్టిండు, చాలా బాగా అనిపించింది అక్కడ. ఆయన ఏమని పెట్టిండంటే ఆ బోర్డు అక్కడ పెట్టిండు, ఏమనంటే నచ్చితే ఆ భోజనం మంచి క్లియర్ రాసిండు, చాలా బాగా అనిపించింది అక్కడ. నచ్చితే ఇతరులకు చెప్పు, నచ్చకపోతే నాకు చెప్పు అని చెప్పిండు. బాగా అనిపించింది నాకు. అది నచ్చితే ఇతరులకు చెప్పు, నలుగురు చెప్పు, నచ్చకపోతే సరి చేసుకుంటా. అది నాకు బాగా అనిపించింది. అట్లా సేమ్ ఇక్కడ కూడా ఏమంటే నచ్చిన 10 మందికి చెప్పే అలవాటు ఉంది కాబట్టి ఇక్కడ కూడా జస్ట్ ఒకసారి షాప్ చేంజ్ చేసుకుని వాడు, నచ్చితే 10 మందికి చెప్పు, నచ్చకపోతే నాకు తీసుకొచ్చి ఇచ్చేసి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి మన గౌతమ్ బాలి సార్ దీన్ని తీసుకురావడం జరిగింది. 21 సంవత్సరం కింద తీసుకొచ్చిండు. 21 సంవత్సరం కింద తీసుకొస్తే ఇందులో 5 కోట్ల మంది ఇప్పటికి వెస్టీలు ఎంతమంది ఉన్నారు? 5 కోట్ల మంది. ఆయన నిజంగానే డబ్బు కోసం వస్తే, నిజంగానే మన దగ్గర డబ్బు ఆశించి వస్తే, జాయిన్ అయ్యేటప్పుడు ₹1 జాయినింగ్ ఫీజు పెడితే సార్కి ఇప్పటికి ఎన్ని కోట్లు వస్తాయి? 5 కోట్లు వస్తాయి. ₹1 పెడితే. లేదు
నాకు నిజంగానే మీ నుంచి డబ్బు కావాలనుకొని డిసెంబర్ ప్రతి సంవత్సరం డిసెంబర్కి మీరు అందరూ కూడా ఒక్కొక్క రూపాయి నాకు చెల్లించి మీరు రెన్యువల్ చేయించుకోవాలి అంటే సంవత్సరానికి ఎన్ని కోట్లు వస్తాయి చూసినావా? కానీ ఆయన ఏమంటున్నా అంటే నేను మిమ్మల్ని డబ్బు అడగనీక రాలే, మీ డబ్బు నాకు వద్దు, నా దగ్గర పుష్కలమైన డబ్బు ఉంది, అవి మీకు ఇస్తా. ఇవి ఏంది అనేది నేను జస్ట్ మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఈ బిజినెస్ ఏందో మీరు అర్థం చేసుకోండి. కొన్ని ఎవరైతే పరిచయం చేసిన వాళ్ళ మాటలు వినండి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఇండస్ట్రీని మన డైరెక్ట్ సెల్లింగ్లోకి తీసుకొచ్చిండు. ఫస్ట్ మీరు నమ్మాల్సింది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గొప్పది. ప్లస్ ఆ ఇండస్ట్రీలో మన వెస్టీజ్ అనే కంపెనీ ఇప్పటికీ నెంబర్ 1 కంపెనీగా ఉంది ఇండియాలో ఇప్పటికి మన వెస్టీజ్. ఓకేనా? సో నేను కొంచెం మీ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు చెప్తా. ఇందులో మరి ఎట్లా వస్తాయి ఏంది అనేది సార్ అర్థమవుతుందా? ఒకటే మీటింగ్లో మొత్తం అర్థం కాకపోవచ్చు. కొన్ని మీటింగ్లకు వస్తూ ఉంటే కొంతమంది లీడర్ల మాటలు ఏ లీడర్ ఏ మీటింగ్కి వచ్చి ఏం మాట్లాడతాడో తెలియదు. కాబట్టి మీకు ఆ మీటింగ్లో వస్తే మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. ఇది చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది. బయట మనం అందరం ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఉన్నాం. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంది? సాంప్రదాయక వ్యాపారం. బయట మన తాత మన తండ్రి మనం అంతా వాడుతున్నాం. అక్కడ జస్ట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కంపెనీలు ఉన్నాయి, కస్టమర్లు ఉన్నాయి. బయట ఏదైనా ఒక ప్రోడక్ట్ తక్కువ రేటుకి తయారైతే ఎక్కువ రేటుకి తయారయ్యే దగ్గర ఏదైనా కానివ్వండి, తయారయ్యే దగ్గర మాత్రం తక్కువ రేటుకే తయారవుతుంది. నేను ఒక 30 రూపీస్ తయారవుతుందని ఉదాహరణ తీసుకుంటున్నా. తర్వాత మన దగ్గరకు వచ్చేసరికి ఎంత అవుతుంది? ఒక 100 రూపాయలు అవుతుంది. ఎందుకు తయారైన దగ్గర 30 రూపాయలకే తయారవుతుంది, మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. మిగతా 70 రూపాయలు ఎక్కడ పోతున్నాయి మరి అని అంటే ఈ 70 రూపాయలు తీసుకోవడానికి బయట మార్కెట్లో మధ్యవర్తులు ఉన్నారు. ఎస్ఆర్నో ఎవరు ఆ మధ్యవర్తులు అంటే కిరాణా షాప్ ఆయన ఉన్నాడు. ఈయన ఏమైనా ప్రొడక్ట్లను ఆయన షాప్ ఇంకా తయారు చేస్తుండా? ఏమి లేదు. ఈయన ఎక్కడో హోల్సేలర్ దగ్గర తీసుకొస్తుండు. ఇతడు ఏమైనా తయారు చేస్తుండా? ఇతడు కూడా తయారు చేస్తలేడు. డీలర్ దగ్గర చేస్తుండు. ఇతడు తయారు చేస్తలేడు. C&F ఏజెంట్ దగ్గర తీసుకొస్తుండు. అప్పుడు ఈ C&F ఏజెంట్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో, ఎక్కడైతే ప్రొడక్ట్ తయారైతున్నాయో అక్కడ తీసుకొని వస్తుంది. ఇంతమంది చేతులు మారుతూ ఒక ప్రోడక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే తర్వాత క్వాంటిటీ మారదు కానీ క్వాలిటీ మారదు. కానీ ఒకటి మారుతుంది. ఏంటది? రేటు చేంజ్ అవుతుంది. సో మరి కంపెనీ తయారు చేసిన ఈ కంపెనీ మన ఇంటికి వచ్చి చెప్తుందా ఒక ప్రోడక్ట్ నేను తయారు చేసిన తీసుకోవాలి మీరని? జనాలకు అందరూ తెలవాలంటే ఎట్లా తెలవాలి మరి? అడ్వర్టైజ్మెంట్, యాడ్స్, సెలబ్రిటీ. సార్ మనకెందుకు ఇస్తలేదు అడ్వర్టైజ్మెంట్? మనకు కూడా ఇవ్వచ్చు కదా ఈ ప్రోడక్ట్ గురించి మీరు చెప్పారే అని. మనకెందుకు ఇస్తలేదంటే మనం సెలబ్రిటీ కాదు. మనం చెప్పినా కానీ కొనేటోడు కూడా కొనడు. ఇంకా అలా తెలుసు ఇదంతా. కాబట్టి ఇక్కడ సెలబ్రిటీ యాడ్స్, ఈ యాడ్స్ అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మధ్యవర్తులు. ఇక్కడ మనం కస్టమర్. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నా, నేను ప్రతి రోజు మనం ఒక 500 రూపాయల పని చేస్తామని అనుకుందాం. మనం ఏదో ఒక పని చేస్తున్నాం బయట. మనకి ఈ రోజు ఏమనిపించింది అంటే మనకు థమ్స్అప్ తాగాలని అనిపించింది. థమ్స్అప్ తాగాలనిపిస్తే కిరాణా షాప్కి వెళ్ళాం. మనం కిరాణా షాప్ అతను ఏమన్నా అంటే దీనికి 100 రూపాయలు అన్నాడు. 100 రూపాయలు అనగానే మనకు ఒక చిన్న ఐడియా ఏమొచ్చిందంటే ఈయన 100 రూపాయలు అంటుండు థమ్స్అప్ అంటే ఇది తయారయ్యే దగ్గర 30 రూపాయలకే తయారై ఉంటుంది అనేది మనకు కొంచెం చిన్న అవగాహన ఉంది. అట్లని 30 రూపాయలకే తయారుంటుంది, ఈయన 100 రూపాయలు చెప్తున్న ఉద్దేశంతో ఇది ఏడ తయారైతుందో తెలుసుకొని ఆ కంపెనీలకు వెళ్ళి మనం 30 రూపాయలకు తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? లేదు. అది 30 రూపాయలకే తయారైనా ఇదంతా సెట్టింగ్. ఇదంతా ఆల్రెడీ ఈయన తయారు చేయాలి, వీళ్ళ ద్వారానే ప్రోడక్ట్ మన దగ్గరికి రావాలి. అంతా సెట్ చేసి పెట్టారు వాళ్ళంతా. నేను తయారైన దగ్గర పోయి కొంటా నాకు 30 రూపాయలకి దొరుకుతుంది. నో, అట్లేం లేదు. ఖచ్చితంగా వీళ్ళ ద్వారా వచ్చి యాడ్ జరగాల్సిందే, నీ దగ్గర రావాల్సిందే, నీకు గెలవాల్సిందే, నువ్వు కొనాల్సిందే. ఇట్లా ఒక కష్టపడ్డ వ్యక్తి, ఒక కూలీ చేసే పని, ఉద్యోగం చేసే పని, ఒక బిజినెస్ చేసే ఏదో ఒక వ్యక్తి ఒక 500 రూపాయలు సంపాదిస్తాను, 100 రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ కంపెనీ తయారు చేసిన 30 రూపాయలు తీసుకుంటుండు. కానీ ఈయన కష్టపడ్డ డబ్బుల 70 రూపాయలు ఎవరు తీసుకుంటారు అంటే మధ్యవర్తులు తీసుకుంటారు. ఈ మధ్యవర్తులు ఏమన్నా తింటుర్రా, వీళ్ళు ఏమన్నా దాన్ని యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమి యూజ్ చేస్తలేరు, వాళ్ళకి అవసరం లేదు. వీళ్ళందరూ ధనవంతులు. వీళ్ళందరూ కొన్ని లక్షల కోట్లల్లో బిజినెస్ చేస్తారు. దీని ఒక్క ఆయన ఉంటే ఈ కిరాణా షాప్ ఆయన ఒక్క ఆయన కొంచెం పూర్ ఉంటాడు అంతే. ఇక వీళ్ళందరూ ధనవంతులే కాబట్టి వీళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేస్తుర్రు, ఆ ప్రొడక్ట్లు వాడరు వాళ్ళు. కానీ వీళ్ళందరూ మన 70 రూపాయలు వీళ్ళు సంపాదించుకొని ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారుతుర్రు. మనం పేదవాళ్ళం ఇక్కడనే ఇంకా పేదవారిగానే ఉండిపోతున్నాం. ఇక్కడ అర్థమవుతుందా? సో ఇదే కాన్సెప్ట్ ని మన గౌతమ్ బాల్ సార్ డైరెక్ట్ సెల్లింగ్ లోకి తీసుకొచ్చి
నేను 2004లో కంపెనీ పెట్టిన, ఇక్కడ కంపెనీ, ఇక్కడ మీరు కస్టమర్ సేమ్. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక 40 రూపీస్కు నేను ఒక ప్రోడక్ట్ను తయారు చేస్తున్నా, మీకు 100 రూపీస్కి ఇస్తున్నా. ఇక్కడ నేను కూడా ఏం చేయాలి ఇక్కడ అంటే, ఇక్కడ 60 రూపాయలు అనేవి మిగిలిపోతున్నాయి. ఈ 60 రూపాయలు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నాది, కంపెనీ టు కస్టమర్. ఈ 60 రూపాయలు అనేవి మిగిలిపోతున్నాయి. ఈ 60 రూపాయలు తీసుకోవడానికి వీళ్ళు ఎవరు లేరు, నాకు ఎవరు అవసరం లేదు. వీళ్ళకి ఎవరికి నేను డబ్బు ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే వీళ్ళంతా ధనవంతులు. వీళ్ళందరూ కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ భారతదేశంలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేనేం చేస్తా అంటే, నేను తయారు చేసిన బ్రాండ్ని ఇక్కడ 30 రూపాయలకు తయారు చేస్తే నేను ఎంత తయారు చేస్తున్నా, 40 రూపాయలకు తయారు చేస్తున్నా. కొంచెం క్వాలిటీగా తయారు చేస్తున్నా. ఎందుకు సార్ క్వాలిటీగా తయారు చేస్తున్నా అంటే, క్వాలిటీ ఉంటేనే నువ్వు బయటలోకి చెప్తావు. దీన్ని సేమ్ ఉంటే చెప్తావా, చెప్పు. దానికంటే బాగుంటేనే నువ్వు వేరేలోకి చెప్తావు. కాబట్టి ఇక్కడ నేను 40 రూపాయలకు ఒక మంచి క్వాలిటీతో తయారు చేస్తున్నా, నీకు అవసరమైన ప్రోడక్ట్ తయారు చేస్తున్నా. జస్ట్ మీరు వాడండి. వాడిన తర్వాత నీకు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి మరి, ఇలా మధ్యవర్తులు ఎవరు లేరు, ఈ డబ్బా తెలియకపోతుంది. అసలు నా కంపెనీలో ఏం చేయాలంటే, ఏం కమ్మంటుండు, ఫస్ట్ జాయిన్ కమ్మంటుండు. ఎంత కట్టమంటుండు, ఫ్రీ. ఏమీ డబ్బు అవసరం లేదు నాకు. నేను ఫస్ట్ ఇప్పటిదాకా చెప్పిన, నేను మీలో డబ్బు నీకు రాలే, నేనే మీకు డబ్బు ఇవ్వడానికి వచ్చిన. కాబట్టి ఇక్కడ జస్ట్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది, 27467238. ఇది నా ఐడి నెంబర్ తీసుకెళ్ళి ఏదైతే మీ దగ్గరలో స్టోర్ ఉందో ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా నెంబర్ తీసుకుపోయి చెప్పాలి. కానీ ఈ నెంబర్ తీసుకుపోయి చెప్పొద్దు. ఈ నెంబర్ తీసుకుపోయి చెప్తే నాకు వస్తాయి పీవీలు. ఇట్లా మీ నెంబరు మీకు ఏదైతే వచ్చిందో ఆ నెంబర్ తీసుకెళ్ళి మీకు ఏమేం కావాలో ఎంత కావాలో కొనుక్కోండి. ఫస్ట్ ఇంత అనే రూల్ అయితే ఏం లేదు. సో మీరు ఎంత కావాలో కొనుక్కోండి, 1000, 2000, 3000 మీకు కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత వీటిని తీసుకుపోయి ఏం చేయాలంటే, ఇంట్లో సెల్ఫ్లో పెట్టి అగరబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టాలనా, ఏం చేయాలి, వాడు యూజ్ చేయాలి. చాలా మంది ఇంకా నేను ఇప్పుడు అవి ఇప్పదు, అవి వాడు ఆ పాత బ్రాండ్ జర పక్కెట్లు ఇవి వాడు. సో ఇవి యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత ఒకవేళ నీకు నచ్చకపోతే ఏం చేయమంటుందంటే, రిటర్న్ చేయమంటుంది. నచ్చకపోతే రిటర్న్ చెయ్యి. కానీ రిటర్న్ చేయంటే ఇట్లా తీసుకొని నాకు నచ్చలేదు ఇట్లా చేయొద్దు. అట్లా కాదు, నువ్వు వాడాలి. దాన్ని వాడిన తర్వాత నీకు దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా, ఇప్పటిదాకా నేను చెప్పినాగా, నచ్చితే ఇతరులకు చెప్పు, నచ్చకపోతే నాకు చెప్పు. అంటే కంపెనీ నీకేమైనా ప్రాబ్లం అయితే దాన్ని కంపెనీ మళ్ళీ సరి చేసుకుంటుంది. అర్థమైందా? ఎందుకు ఈ వ్యక్తికి ఎందుకు ఇట్లా అయింది, దాన్ని రిటర్న్ తీసుకొని నీకు డబ్బులు ఇచ్చి ఆ ప్రోడక్ట్ని సరి చేసుకుంటుంది. దానికోసం రిటర్న్ చూడండి, అందులో కూడా అర్థం ఉంది. ఇక్కడ మనకు కొంతమంది చేసినట్టే ఇట్లా చూసానా నాకు నచ్చలేదే అంటారు. అరే అట్లయితే అట్లా కాదు, అట్లా నచ్చడం అంటే అది కాదు. అట్లా కాదు, నువ్వు వాడి నీకు ఏమైనా ప్రాబ్లం అయిందా, దానివల్ల ఏమైనా జరిగిందా, అప్పుడు కంపెనీ రిటర్న్ తీసుకుంటుంది. ఇట్లా రిటర్న్ పాలసీ ఉంటుంది. తర్వాత బాగా నచ్చితే మనకు వాడమంటుంది. వాడిన తర్వాత నేను ఎవరికి చెప్పా, నాకు ఇప్పటికే డబ్బు ఫుల్గా ఉంది అంటే ఎవరికి చెప్పకు. నీకేమొస్తుంది, హెల్త్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. సార్ మీ కంపెనీలో డబ్బులు కూడా వస్తున్నాయంటగా, మరి ఏం చేయాలి అంటే, షేర్ చేయాలి. బయట ఏదేదో గురించి చెప్తున్నావుగా, ఆడ టీ తాగితే ఆడ టీ బాగుంటుందని నీ దోస్తులకు అందరు చెప్తున్నావు. బిర్యానీ తింటే ఆ హోటల్లో బిర్యానీ బాగుంటుందని మీ దోస్తులకు అందరు తీసుకుపోతున్నావు వాడికే. ఇట్లా ఒక గప్చుపులు బాగుంటాయి, ఆడ గప్చుపులు బాగుంటాయని. అట్లా నీకు తెలియని వాళ్ళకి ఆ బిజినెస్, ఆ షాప్ అయినా కూడా నీకు పరిచయం లేదు. కానీ నువ్వు పని కట్టుకొని ఆయన బిజినెస్ పెంచుతా ఉన్నావు అందరికి దోస్తులకు చెప్పి. సార్ నువ్వు ఆడ బాగుంటుంది, ఈడ బాగుంటుంది అని ఈడికెళ్ళి, లేడీస్ అయితే బస్సులు పెరిగి ఉన్నాయి, మొత్తం బస్సులలో ఎక్కిపోయి మరి కోడి ఎక్కడెక్కడో తెచ్చుకుంటారు. ఆమె నచ్చిన షాపులు ఎక్కిస్తుంది అందరికి. మరి ఆమె ఇప్పించినందుకు ఆ షాప్ ఆయన ఏమైనా ఇస్తున్నాయి? అంత దూరంకి వెళ్ళి వచ్చిరా మేడం నీకు ఒక శారీ ఫ్రీ ఇస్తా అంటున్నా ఎప్పుడన్నా? ఏమీ లేదు. కానీ ఆయన గిరాకీ మాత్రం నువ్వే ఇస్తున్నావు. ఇట్లా ఇండైరెక్ట్ గా మనం ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఎవరైతే షేర్ చేస్తారో, ఎవరికైతే మీకు ప్రోడక్ట్ నచ్చి షేర్ చేస్తారో, ఇక్కడ మీరు షేర్ చేయడం ద్వారా కంపెనీకి టర్న్ ఓవర్ పెరుగుతుంది. ఇక్కడ కంపెనీకి టర్న్ ఓవర్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ 100 రూపాయలు అంటే నేను 60 రూపాయలు అన్నా. కంపెనీ చాలా పెద్దది. వెస్టీజ్ కంపెనీ 29 రాష్ట్రాల ఉంది ఇండియాలో, బయట 9 దేశాలలో ఉంది. కంపెనీ పెద్దదా చిన్నదా? కంపెనీ చాలా పెద్ద కంపెనీ. సో ఇక్కడ 100 రూపాయలు అంటే 60 రూపాయలు అన్నా. ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ అయితే ఇక్కడ 60 కోట్లు మిగులుతున్నాయి. ఇక్కడ 1000 కోట్ల టర్న్ ఓవర్ అయితే 600 కోట్లు మిగులుతున్నాయి. మధ్యవర్తులు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ మీరు చెప్తేనే కంపెనీ గిరాకీ వచ్చింది, టర్న్ ఓవర్ పెరిగింది. కానీ ఆయన తీసుకోవాల్సిన ఇక్కడ అవి తీసుకొని ఇక్కడ మిగిలిన డబ్బంతా ఏం చేస్తున్నంటే, ఇక్కడ ఎవరెవరైతే పరిచయం చేస్తుండో వాళ్ళందరికి కూడా, ఎవరెవరైతే కష్టపడుతారో వాళ్ళకి ఇస్తుంటారు డబ్బు. ఇదంతా మధ్యవర్తులకు పోయే డబ్బు. బాగుందా బాగా కాన్సెప్ట్? ఇదే కాన్సెప్ట్. వెస్టీజ్లో డబ్బు ఎలా వస్తుంది అంటే,
మధ్యవర్తులు ఎవరు లేరు, వాళ్ళ డబ్బు మనకు వస్తుంది. అట్లానే అందరికి వస్తుంది అంటే అందరు రాదు. ఎవరైతే కష్టపడుతురో, ఎవరైతే వీటి గురించి జనాలకు చెప్తుర్రో వాళ్ళకి వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే వాళ్ళకి ఒక ఐడి ఉంటుంది, వాళ్ళ ఐడి డౌన్లో కొంతమంది వస్తుంటారు, కంపెనీకి తెలుస్తుంది. కాబట్టి ఇట్లా మనకు డబ్బు వస్తుంది. ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. ఎంబడే క్రియేట్ అవుతుందా? టైం పడుతుంది. 1 year పడుతుంది, 2 year పడుతుంది. మన కష్టం, మనం పడే కష్టం బట్టి ఒక నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. ప్లస్ చిన్న ఉదాహరణ, నేను నెట్వర్క్ గురించి ఇక్కడ వరకు చెప్పి నెక్స్ట్ మీటింగ్లో మీకు క్లియర్ చేస్తా. సింపుల్గా చెప్పాలంటే నాకు ఒక ఇందులో నేను చేయబట్టి ఇప్పుడు ఒక 2.5 సంవత్సరాలు అవుతుంది. బాగా మీటింగ్కి వెళ్ళినా దీని గురించి అర్థం చేసుకొని ఈ కాన్సెప్ట్ అర్థమైంది. సో ఇందులో ఎటువంటి మోసం లేదు. అందుకే వేస్టేజ్లో కొంతమందికి డబ్బు వస్తుంది, కొంతమందికి డబ్బులు వస్తాయి. రానోళ్ళు ఎవరంటే చేయని వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఎవరంటే చేసేవాళ్ళు. ఎస్ ఆర్ నో? ఎగ్జామ్ రాసిన అందరూ పాస్ అయితే లేరు, కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. ఎవరు పాస్ అవుతారు అంటే బాగా చదివిన వాళ్ళు పాస్ అవుతారు, చదివినోడు ఫెయిల్ అవుతారు. ఈ చదివినోడు ఏమంటుందంటే పేపర్ బాగుండదు, నువ్వు ఇట్లా రాసావని చెప్తుండ ఆయన. నువ్వు మాత్రం అందులో ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు, పాస్ మాత్రం కావని చెప్తుండు. కానీ పాస్ అయినోడు ఏం చెప్తున్నంటే నువ్వు రాయి, కావాలంటే నేను 4-5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్తా, అవి చదువు ప్రిపేర్గా, ఒక 8 చెప్తా, ఒక 4 చదువుతాయి, ఆ 4 కలిగితే నువ్వు పాస్ అవుతావని చెప్తుండు పాస్ అయినాడు. ఫెయిల్ అయినాడు ఏం చెప్తున్నంటే పేపర్ చాలా హార్డ్ వస్తుంది, ఆ పేపరు అస్సలు బాగుండదు, నేను రాసి ఫెయిల్ అయినా, నువ్వు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, నువ్వు రాయకని చెప్తున్నాడు. ఇక్కడ ఒకటే పేపర్ గురించి సేమ్ వేస్టేజ్ కూడా ఫెయిల్ అయిన ఉన్నారు, సక్సెస్ అయిన ఉన్నారు. మీరు సక్సెస్ కావడానికి వచ్చారు కాబట్టి మీరు ఎవరిని చూడాలి? సక్సెస్ అయిన వాళ్ళ మాటలు వినాలి. ఫెయిల్ అయిన వాళ్ళ మాటలు అంటే వాళ్ళు మీరందరూ కలిసి పోవాలి, అక్కడనే పోవాలి, తీసుకుపోతారు, అక్కడనే కూర్చోతారు. సో ఇది నాకు అర్థమయ్యి మీటింగ్ల ద్వారా ఇవన్నీ సబ్జెక్ట్ ఇలా నేను ఒక 2.5 సంవత్సరాల నుంచి ఇందులో నేను ఫుల్ టైం చేస్తున్నా, చాలా సీరియస్గా చేస్తున్నాను ఈ బిజినెస్. 100 మంది నో అన్న 101 వాళ్ళ దగ్గరికి పోనీకే నేను రెడీ ఉన్నా, ఎందుకంటే దీని కెపాసిటీ నాకు తెలుసు. ఈ బిజినెస్ లో ఎవరెవరు ఎంతెంత డబ్బు తీసుకుంటారో నాకు తెలుసు, ఆయనకు తెలియదు. కాబట్టి నాకు ఒకటి అర్థమైంది, ఇందులో డబ్బు వస్తాయని. 3,700 వచ్చినప్పుడు నేను జాబ్ బంద్ చేసిన. 3,700 వచ్చినప్పుడు జాబ్ బంద్ చేస్తే మా దోస్తులు అందరూ పొట్టున్నాయి. వీరందరూ సభ్యుల కంపెనీలో చేయనట గారా అంటే అవును రా అని చెప్పిన. సభ్యుల కంపెనీలో చేయనట గారా, అవును రా అంటే నువ్వు అయితే వారా, నేనైతే అనరా, నాకు ఇందులో అన్నాడు. ఏం తెలుసు నీ గురించి? 15,000 వస్తాయి బయట, నాకు 33,000 వస్తాయి. ఆయన నేను బంద్ చేసిన. దీంట్లో మా దోస్తు గారు కొంచెం ఎవరైతే ఇంతలేరో వాళ్ళని కొంచెం పక్కకు పెట్టినా, పెట్టాలా వద్దా? పక్కకు పెడితేనే మనం ముందు అనుకుంటాం, లేకపోతే వాళ్ళు మనకు అడ్డం వచ్చిన పడతారు. సో ఎవరెవరైతే నెగిటివ్ మాట్లాడుతారో వాళ్ళని పక్కకు పెట్టినా, ఎవరైతే నాతోటి కొంచెం పాజిటివ్గా మాట్లాడుతారో చూద్దాం, ఇది ఏదో నాకైతే కాన్సెప్ట్ బాగుంది, నువ్వు చెప్పేది సరే, లాస్ లేదంటున్నావు, మోసం లేదంటున్నావు, మరి చూద్దామనంటే ఒక 6 నెలలు నాతోటి జర్నీ చేయి, నీకు ఇందులో మంచి మంచి పెద్ద లీడర్ని కల్పిస్తా. దీంట్లో క్లారిటీ నా దగ్గర లేకపోవచ్చు క్లారిటీ, కానీ నా పైన దగ్గర ఉండదా? ఉండి కొంత డబ్బు తీసుకుంటుండ్రు, ఇందులో వాళ్ళని కల్పిస్తా నీకు, వాళ్ళతోటి మాట్లాడు. నువ్వు నాకంటే బాగా తెలివిమంతునివి అయితే, నీకు నిజంగానే ఇది మంచిగా అనిపిస్తే నీ తెలివంతా ఉపయోగించి మా అప్లైనర్ దగ్గర అడుగు. నువ్వు పోయి అన్ని అడగాల వద్దా? మా అప్లైనర్ దగ్గర పోయి నీ తెలివి, నీకు ఏం కావాలంటే అది అడుగు, నేను పరిచయం చేస్తాను చెప్పి. సో నాకు ఒకటి అర్థమైంది, నా అప్లైనర్ పరిచయం చేయాలి వీళ్ళకని అర్థమైంది. అట్లా ఇప్పటి వరకు ఇవన్నీ చెప్తే ఆయన బంద్ చేసినది ఫేక్ అని చెప్పాలి. ఫేక్ అని చెప్పి నేను బంద్ చేస్తాను చెప్పిన కొంతమందికి, ఇది ఫేక్ అని చెప్పి నేను బంద్ చేస్తాను చెప్పిన. కానీ ఇప్పటివరకు ఫేక్ అని ఎవరు చెప్పలేదు. కాకపోతే ఏదో కారణం చెప్పి తప్పించుకుని ఫేక్ అని మాత్రం ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే జెన్యూన్ ఇది ఒక ప్లాన్ ఉంది. నీకు డబ్బు ఎలా వస్తుందో చెప్తున్నాను నేను. కష్టపడితే డబ్బు వస్తుందని చెప్పాను. ఈ భూమి మీద కష్టపడితేనే డబ్బు వస్తుంది, కష్టపడకుండా డబ్బు రాదు. అట్లా నేను మా దోస్తులు పెద్దగా ఎవరు రాలే, ఒక్కడు మా క్లాస్మేట్ కృష్ణ ఒక్కడే వచ్చిండు. కొంచెం బలవంతంగానే మీటింగ్ తీసుకొచ్చిన, బలవంతంగా తీసుకొచ్చి మీటింగ్లో కూర్చొని పెడితే మీటింగ్ విన్నాడు. మీటింగ్ అర్థం చేసుకొని ఇప్పుడు పర్ మంత్ వచ్చేసి 74,000 తీసుకుంటుంది ఇప్పుడు ఒక నెలకు వచ్చేసి ఆర్టీసీ కండక్టర్. ఇక్కడ 3,000 వచ్చినప్పుడు కొంచెం కష్టంగానే బండి స్టార్ట్ అయింది. కానీ ఇందులో నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా ఈజీగా మనకు అర్థమయ్యి ఇప్పుడు నేను 2.5 ఏళ్లలో నేను నా ఫస్ట్ చెక్ వెస్టేజ్ త్రూ వచ్చేసి ఒక 230 రూపాయలు, నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,12,742 రూపాయలు వచ్చేసి. చెక్కు ఒక నెల ఎక్కువ అవుతుంది, ఒక నెల తగ్గుతుంటుంది. ఎందుకంటే మనం చేసేది జీతం కాదు, బిజినెస్ కాబట్టి ఇట్లనే ఉంటుంది. లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి 88,000 వచ్చింది. నాకు తగ్గుతుంది, పెరుగుతుంది, 1,00,000 2 లక్షలు కూడా అవుతుంది. అట్లా కూడా అవుతుంది, మళ్ళీ అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. కానీ ఇట్లా తక్కువ అవుతుంది, అట్లనే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం టీము పెంచుతూనే ఉంటాం ఎప్పుడు. కాబట్టి ఇది నాకు అర్థమైంది.
సింపుల్ నెట్వర్క్ బిజినెస్ అంతే. నెట్వర్క్ క్రియేట్ చేయాలి. నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే మనం వెళ్ళిపోతాం. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు నా డౌన్లో ఒక 10,000 పైన ఉన్నారు. 10,000 ఉదాహరణకి నెట్వర్క్ ఉన్నారు డౌన్లో. ఈ 10,000 మంది సింపుల్ చెప్తున్నా, మీకు ఒక ప్రోడక్ట్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుందాం. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉదాహరణకి ఒక డిష్ వాష్ తెలుసుగా, డిష్ వాష్ మీకు గిన్నెలతో మీద ఒక మన డిస్కౌంట్ వచ్చేసి 200 ఉంది. డిష్ వాష్ డిస్కౌంట్ 200 ఉంది. ఇందులో 10,000 మంది నా నెట్వర్క్ ఉన్నారు. ఈ 10,000 మంది నెట్వర్క్ 10,000 మంది కొంటారా? ప్రతి నెల అందరూ కొనరు. 50% పెడదాం. ఒక 5,000 మంది పెడదాం. 5,000 ఇక్కడ 200 ఇంటూ 5,000 మంది ప్రతిరోజు అయితే గిన్నెలు దొంగకల్లా వద్దా? వీళ్ళంతా ప్రతిరోజు వాళ్ళు గిన్నెలు దోమాలి ఖచ్చితంగా. ప్రతి నెల అయిపోతుంది, ప్రతి నెల కొనుక్కోవాలి. ఎస్ ఆర్ నో? వీళ్ళు 5,000 మంది కొంటారు అనుకుందాం. 50% తీసుకుంటే ఈ 5,000 మంది 5,000 ఇంటూ 200 ఎంత అవుతుంది? 10 లక్షలు అవుతాయి. 10 లక్షలు నా టీంలో కంపెనీకి టర్న్ ఓవర్ వెళ్ళిపోతున్నాయి. 10 లక్షలు నా కంపెనీకి, నా ద్వారా కంపెనీకి టర్న్ ఓవర్ పోతుంది. 10 లక్షలకి వెళ్ళి ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే 4 లక్షలు తీసుకొని 6 లక్షలు నాకు నా టీంకి ఇస్తుంది. బాగుందా? బాగాలేదు. అంతే. డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇంతే. అవును, అందరం యూజ్ చేసుకుంటాం. ఆ ప్రోడక్ట్ తోటి మాకు యూజ్ ఉంది, బాగుంది. డిష్ వాష్ డెమో ఉంటుంది చూడండి మీరు, ఖతర్నాక్ ఉంటుంది డెమో. గిన్నెలు తోమితే చాలా తెల్లగా అయిపోతాయి, నీట్గా అవుతాయి. ఇట్లా వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది, వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, ఇక్కడ కష్టపడే వాళ్ళకి అందరికీ డబ్బు వస్తుంది. చూడండి, ఇది ప్లాన్. సో ఇట్లా ఈ నెట్వర్క్ క్రియేట్ చేయాలి. ఈ నెట్వర్క్ క్రియేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. స్టార్టింగ్లో కొంచెం మీ మాటినారు, మీ అప్లైనర్ యూజ్ చేసుకోండి. మీ అప్లైనర్ ద్వారా వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకొని కొన్ని మీటింగ్లకు తీసుకురండి. జనాలు వినేదానికంటే చూసిన దాన్ని ఎక్కువ నమ్ముతారు. ఎస్ ఆర్ నో? విన్నదానికంటే చూసిన దాన్ని ఎక్కువ నమ్ముతారు. కాబట్టి కొన్ని మీటింగ్లకు తీసుకొచ్చి గొప్ప గొప్ప లీడర్లను చూపెట్టండి. అలాగే మనం చెప్పేదానికంటే చూసిన దాన్ని బాగా నమ్ముతారు. వాళ్ళతో మాట్లాడించండి. అట్లా నాకు అర్థమైంది. మీటింగ్లకు ఎక్కువ రావాలని అర్థమైంది. మీటింగ్లకు తీసుకురావాలి. లాస్ట్కు ఏదైనా ఒక అబద్ధం ఆడైనా సరే మీటింగ్లో కూర్చొని పెట్టాలి. ఏం చేస్తాం? ఇంట్లో బిజినెస్లో అబద్ధం ఆడవలసిన అవసరం లేదు, కానీ మీటింగ్ కాడ మాత్రం ఏదైనా ఒకటి చెప్పి ఇంట్లో కూర్చొని పెట్టాలి. ఇదంతా అర్థమయ్యి మీటింగ్ల మీద ఫోకస్ పెట్టి మీటింగ్లకు వస్తున్నాం. సో మీరు కూడా చేయాల్సిందంటే మీటింగ్లకు మీరు రావాలి, మీతో పాటు కొంతమంది తీసుకురావాలి. మెల్లమెల్లగానే టీం అవుతుంది. మెల్లమెల్లగా 1 లేదా 2 ఇయర్స్లో మనకు డబ్బు వస్తుంది. సో నా అండర్లో ఒక 52 మంది నా అండర్లో డబ్బు తీసుకుంటారు. ఒక 3,000 నుంచి ఒక 74,000 వరకు డబ్బులు తీసుకుంటారు నా అండర్లో. నేను వీళ్ళకు ఈ ప్లాన్ అర్థం చేయించిన, అంతే. ఈ ప్లాన్ అర్థం చేయించిన, ఇదేందో తెలియజేసిన, ఇది అర్థమయ్యేటట్టు చేసిన. ఇప్పుడు ప్రతి నెల వాళ్ళు 52 మంది డబ్బులు తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు నేను పని చేయకపోయినా నాకు ఇంతవరకు డబ్బులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఇక్కడ 52 మంది పని చేస్తూనే ఉంటారు. కాబట్టి ఒకవేళ నేను ఇందులో 3 జనరేషన్ ఇన్కమ్ ప్లాన్ ఉంది. 3 జనరేషన్ ఇన్కమ్ ప్లాన్. ఒకవేళ భూమి మీద మనం అందరం కూడా శాశ్వతంగా ఉంటామా? ఇక్కడ ఉందా? అట్లా ఎవరన్నా చేయలేప్పుడు నేను సార్ నేను 100 ఏళ్ళు బతికిన దాకా విడిచిపెట్టాను ఉండరు. ఎవరన్నా లేరు. ఎప్పుడు పోతామో ఎప్పుడు పుట్టుకుంటామో తెలియదు, మన చేతులు లేదు అది. కాబట్టి మనము ఈ భూమి మీద లేకపోయినా, నేను జాయిన్ అయినప్పుడు, నేను ఈ భూమి మీద లేకపోయినా నేను జాయిన్ అయ్యేటప్పుడు ఒక నామినీ అడిగిరున్నాను. ఒక నామినీ అడిగితే మా మేడం పేరు ఇచ్చిన. మా మేడం పేరు ఇస్తే ఇప్పుడు నేను ఈ భూమి మీద లేకపోయినా ప్రతి నెల 10వ తారీఖు మా మేడం అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి. 1,00,000కు పైగా వెళ్తాయి. ఎట్లా వెళ్తాయి? ఎందుకు వెళ్తాయి అంటే నా కింద నా టీం ఉంది. ఎస్ ఆర్ నో? నేను లేని భూమి మీద, కానీ నా టీం ఉంది ఇక్కడ. నేను క్రియేట్ చేసిన 1 లేదా 2 సంవత్సరాలు కష్టపడి ఒక టీంని క్రియేట్ చేసిన. తినక తిప్పలవాడి కష్టపడి ఒక టీంని క్రియేట్ చేసిన. కాబట్టి నేను లేకపోయినా నా టీం పని చేస్తుంది, పని జరుగుతుంది, నేను ఉన్న కంపెనీకి టర్న్ ఓవర్ పోతుంది. కాబట్టి మా మేడానికి డబ్బు వస్తుంది ప్రతి నెల 10వ తారీఖు అకౌంట్లో. నేను చచ్చిపోగానే అందరూ చచ్చిపోతారా? వీళ్ళంతా ఏమంటారు? టీం అంతా ఏముండదు అట్లా. అట్లా ఉండదు. కాబట్టి పని జరుగుతూనే ఉంది. అంటే నేను ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తున్నాను. మెల్లమెల్లగా ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తున్నాను. మా మేడం లేకపోయినా కానీ మా పాప బతుకున్నన్ని రోజులు వస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద నేను లేను, కానీ నా సామ్రాజ్యము ఉంది. కానీ నా ఫ్యామిలీ కోసం నేను ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటున్నా. మరి మీ ఫ్యామిలీ కోసం మీరు కూడా సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవాలా వద్దా? సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటే మనం లేకపోయినా మన ఫ్యామిలీ రోడ్డు మీద పడదు. వాళ్ళకి ప్రతి నెల డబ్బు వస్తుంది. ఇదంతా నాకు 3 జనరేషన్ ప్లాన్ అర్థమయ్యి 2 ఏళ్ళు కష్టపడదామని డిసైడ్ అయ్యాను. నేను 2 ఏళ్ళు కష్టపడదాము, ఖచ్చితంగా ఇందులో డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో నేను డిసైడ్ అయ్యి పని చేస్తే ఇప్పుడు నాకు 1,00,000 పైన వస్తుంది. కారు తీసుకున్నాను నేను. ఉందా? ఇవన్నీ వైట్ కలర్ కారు తీసుకున్నా. సన్ రూఫ్ తెలుసుగా,
మధ్యలో నిలబడి నిలబడి చూసేది. రోడ్ షోలు బాగా చేస్తుంటారు. ఊర్లోకి పోయి 2-3 సార్లు తిరిగినా మా దోస్తుల ముందర. ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ సబ్బు కొంటే కారు వస్తుంది అని చెప్పిన. అబ్బా భలే చెప్తున్నారు నువ్వు అన్నారు. సబ్బు కొంటే కారు వస్తుంది అన్నారు. అవును రా అంటే అవును మరి వచ్చిందా రాలేదా? వచ్చింది. సో అట్లా ఇందులో ఏందంటే అది ఉంది, ఏమంటే అవి ఉన్నాయి. సో మీరు కొన్ని మీటింగ్లకు రండి, అర్థం చేసుకోండి. దీన్ని ఫస్ట్ బిజినెస్లో అర్థం చేసుకోండి. నేనైతే ఒకటి చెప్తా, నువ్వు ఇది సార్ ఈ బిజినెస్ని అర్థం చేసుకో, సార్ ఈ బిజినెస్ని అర్థం చేసుకో, సార్ ఈ బిజినెస్ని అర్థం చేసుకో. ఫస్ట్ అర్థం చేసుకో. మనీ సర్క్యులేషన్ కాదు, నువ్వు మోసపోతావు. అట్లా ఈ బిజినెస్ నాకు అర్థమయ్యి ఇందులో నేను చేస్తున్నా. ప్లస్ ఒకటి చిన్న ఉదాహరణ చెప్పి క్లోజ్ చేద్దాము. బోర్ వస్తుందా? బోర్ వచ్చినా ఇక అయిపోయింది, టైం అయిపోయింది. సో బోర్ ఏం రాదు కానీ సండే కదా జర ఈరోజు సండే కాబట్టి కొంచెం స్పెషల్స్ కూడా ఉంటాయి కదా ఇంట్లో. ఒక పూట పోతుంది జర అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ చిన్న ఉదాహరణ ఎత్తున్నాను నేను. కొంతమందికి నా ఫ్రెండ్స్ కొంతమందికి చెప్పిన, కొంతమందికి నా ఫ్రెండ్స్కి ఈ బిజినెస్ గురించి చెప్పిన, పెద్ద బిలీవ్ చేయలేదు స్టార్టింగ్లో. ఏమంటారు అంటే కొంచెం గట్టి చెప్పపోతేవిగా అంటుండు. ఏమంటారు? కొంచెం గట్టి చెప్పపోతేవిగా రా అప్పుడు అంటుండు. మా బొమ్మాడుతున్నాడు ఊళ్ళో ఒక ఆయన. ఏమంటున్నా అంటే బావా అప్పుడు ఇట్లా చెప్పలేరా అంటుండు. ఇంకెట్లా చెప్తాం? అప్పుడు కూడా ఇట్లా చెప్పిన, ఆయనకి అర్థం కాలే. ఇప్పుడు పైసలు వస్తాయని చెప్పలే బావా, కొనమన్నాడు కానీ పైసలు వస్తాయని చెప్పి ఎట్లా చెప్పాలి? భర్త కట్ట తీసుకొని బొమ్మాడిని కొట్టుకుంటా కొనరా ఎందుకు అని చెప్పాలి, పైసలు వస్తాయని చెప్పి ఏం చెప్పాలి? నేను ఏం చెప్పాలి చెప్పాము? బావా ఇప్పుడు నా ఎంబడి వస్తావా అంటే ఇప్పుడు నాకు చాలా మంది లీడర్లు ఉన్నారు, ఇప్పుడు నీ ఎంబడి వచ్చి నేనేం చేయొద్దు, పరిస్థితి ఇట్లా అయితే. సో నేనేమంటున్నా ఈ బిజినెస్ చాలా వండర్ఫుల్ బిజినెస్. ఎవరు పట్టుకుంటే 2030కి 2030 ఎన్ని సంవత్సరాలు ఉంది ఇంకా? డిసెంబర్ 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాల్లో నా గోల్ వచ్చేసి ఒక 10 lakhs ఉంటుంది పర్ మంత్ వచ్చేసి. మరి నాతో పాటు మీరు వస్తే మీకు కనీసం 3-4 గంటలు ఉంటుందా? 3-4 గంటలు ఉంటుంది కనీసం. ఒక్కటి వచ్చినా గ్రేటే. మీరు 1 లక్ష వచ్చిన 2030 వరకు లక్ష వచ్చే అవకాశం ఉందా బయట ఎవరన్నా? లేదు. చూడండి బిజినెస్ ఇది మంచి చేస్తే డబ్బు వస్తుంది. ఇట్లా నేను డిసైడ్ అయి పని చేస్తున్నా. కంపెనీకి కూడా గోల్ ఉంది. కంపెనీ ఏమంటుంది, బయట ఇంకా కొన్ని దేశాలల్లో దీన్ని డెవలప్ చేయాలని ఉంటుంది. ఇంకా పొటెన్షియాలిటీ ఉంది ఈ కంపెనీలో. ఏం పొటెన్షియాలిటీ అంటే, సార్ జనాలు అందరు అయిపోతే ఏం చేయాలంటే ఉన్నోళ్ళే ఉంటారు. ప్రతి నెల కొనుక్కునేటివి అవన్నీ. బయట మనీ సర్క్యులేషన్ స్కీమ్లో అట్లా ఉండదు. ఒకసారి వన్ టైం చెప్తారు వాళ్ళంతా, సార్ ఒకసారి 10,000 కట్టు ఇంట్లో కూర్చో, నెక్స్ట్ మంత్ పడుతూనే ఉంటాయని చెప్తారు వాళ్ళు. పడుతూనే ఉంటాయి కాదు, పోతూనే ఉంటాయి. నాకు తెలిసి అవన్నీ వాళ్ళు అర్థం చెప్తారు అవన్నీ. సార్ జనాలు అందరూ అయిపోయినా అంటే జాయిన్ అయితేనే పైన వాళ్ళకి డబ్బులు వస్తాయి అలా. ఇప్పుడు ఉదాహరణకు నేనేమంటే కరోనా లాంటి ఇంకొకటి వచ్చింది. ఉదాహరణకు ఇప్పుడు కరోనా వచ్చింది అనుకుందాం. ఉదాహరణకి కరోనా వస్తే అన్న ఎవరన్నా జాయిన్ అవుతారా? కారు. ఎందుకంటే డబ్బులు కట్టాలి కాబట్టి నేను బతికేదే కష్టం ఉంది, నీకు పైసలు కడతాను ఆయన నాకు వద్దు అంటాడు. మరి వెస్టేజ్కి కూడా మరి గవర్నమెంట్ అన్నది ఒక 3 నెలలు ఇంట్లోకి వెళ్ళి బయటకు ఎవ్వరు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి మీరు అందరు ప్రతి ఒక్కరు అన్నది. పెద్ద కంపెనీలు మూతపడతాయి, పెద్ద షోరూమ్లు మూతపడతాయి, కానీ వెస్టేజ్ స్టోర్ మాత్రం తెరిచిపడే ఉంటుంది. ఎందుకంటే మీరు 3 నెలలు ఇంట్లో ఉన్నా కానీ సబ్బు వాడుకోవాలి, టీ పొడి వాడుకోవాలి, టూత్పేస్ట్ వాడుకోవాలి, కుకింగ్ ఆయిల్ వాడుకోవాలి, ఇంకెక్కువ వాడుకోవాలి. ఎందుకంటే హ్యూమిడిటీ బాగా పెరగాలి కాబట్టి ఎక్కువ, ఇంకా 2 సార్లు స్నానం చేయాలి. ఎస్ఆర్నో? ఎందుకంటే ఇంకా గ్రోత్ కంపెనీ ఇంకా ఎక్కువ అవుతుంది. దీని పొటెన్షియల్ అనమాట. అందుకే ఇవన్నీ నాకు అర్థమై నేను డ్యూటీ బంద్ చేసి మరీ దీన్ని చేస్తున్నా. ఓకేనా? ఓకే. లాస్ట్ ఒకటి, కాకపోతే అంతా ఓకే సార్, ఇది అంతా చాలా సూపర్, మీరు చెప్పింది కూడా బాగానే ఉంది, అంతా ఓకే. కానీ ఇలా ఏంటంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఉందా లేదా డౌట్ అందరికి? రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్. రేట్లు కనుక తక్కువ ఉంటేనా ఊరును తీసుకొస్తాను అనుకునేటోళ్ళు ఊరు ఉన్నారు కొంతమంది. మా ఊరును మొత్తం తీసుకొస్తారు రేట్లు తక్కువ ఉంటే. రేట్లు ఎక్కువ ఉన్నాయి అని చాలా మంది. ఒక జస్ట్ నీకు ఒక సిఎన్సీ చెప్తా, సిఎన్సీ ప్లాన్, సిఎన్సీ టైం కాబట్టి. బయట మీరు ఎన్ని ఖర్చు పెడతారు మేడం? మీకు 4 రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి ఇంట్లో. మీరు ఎంత ఖర్చు పెడతారు ఒక నెలకు? ఒక 4-5 ఉన్న ఫ్యామిలీకి ఎంత ఖర్చు పెడతారు? ఒక ఫ్యామిలీ తగ్గట్టు వాళ్ళ ఫ్యామిలీని బట్టి 2,000, 3,000, 4,000, 5,000, నెలకు 10,000 ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ఆర్ను? వాళ్ళ ఫ్యామిలీ బట్టి. నేను దాదాపుగా ఒక 4,000 తీసుకుంటున్నా. ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి అని అంటున్నాం కదా మనము. గౌతమ్ బాల్ సార్ ఏమంటుందంటే బయటి దాంట్లో కంటే 50% రేటు తక్కువ ఇస్తా అంటుండు.
50% తక్కువ ఇస్తే ఇంకా రేట్ల కంటే బయట దానికంటే ఇంకా తక్కువ ఇస్తాడు. ఎట్లా అని అంటే ఇక్కడ సిఎన్సి అంటారు, దీన్ని ఏమంటారు, సిఎన్సి కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. ఇక్కడ నేనేమంటున్నా అంటే జస్ట్ ఇక్కడ ఒక 4,000 పెడదాం, యావరేజ్ 4,000 తీసుకుందాం ఒక నెలకు, ఒక ఫ్యామిలీకి, ఒక 4 లేదా 5 మంది ఉన్న ఫ్యామిలీకి. ఓకేనా? తర్వాత ఒక నెల కొన్నాం, ఒక నెల కొంటే సరిపోతాం, మళ్ళీ నెల కూడా కొనాలా, మళ్ళీ కొంటున్నాం, మళ్ళీ 4వ నెల కూడా కొన్నాం, మళ్ళీ 3వ నెల మళ్ళీ కొనాలి, మళ్ళీ కొన్నాం, 3వ నెల కూడా కొన్నాం, 4వ నెల మళ్ళీ కొనాలి, 5వ నెల, 6వ నెల, ఎట్లా ఎప్పటిదాకా కొనాలి ఇవన్నీ? మనం భూమి మీద బతుకున్న రోజు కొనాలి. ఎస్ఆర్నో ఖచ్చితంగా కొనాలి, అంతే. సో మొత్తం నేను 5 నెలలు తీసుకుంటా. 5 నెలలకు ఎంత ఖర్చు పెట్టారు బయట మన అవసరాల కోసం? 20,000 ఖర్చు పెట్టాం మన అవసరాల కోసం. ఎవరికి ఇవ్వాలి డబ్బులు, జస్ట్ మనం ఖర్చు పెట్టాం. సో ఇక్కడ వెస్టీజ్ కంపెనీ ఏమంటుందంటే చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అంటుంది. నువ్వు షాప్ చేంజ్ చేసుకుంటే నీ లైఫ్ చేంజ్ అవుతుంది అని అంటుంది. మైండ్ సెట్ చేంజ్ చేసుకో, నీ లైఫ్ చేంజ్ అవుతుంది అంటుంది. ఎట్లా అని అంటే నువ్వు ఎక్కడో కొనుక్కున్న షాపు చేంజ్ అయ్యి జస్ట్ అదే 4,000 డబ్బుని ఇందులోకి తీసుకురా. ఇందులోకి తీసుకొస్తే నీకు 3,500కే వస్తాయి, డిస్కౌంట్ వస్తుంది ప్రతి ప్రోడక్ట్ మీద మనకి, ఎందుకంటే ఐడి ఉంది కాబట్టి 3,500కే వస్తాయి. తర్వాత 300 రూపాయల ప్రొడక్ట్లు ఫ్రీ వస్తాయి, కొనంగానే ఇస్తారు, అప్పుడే ఎంబడే ఇస్తారు. 100 PVCNC అంటారు దీన్ని. 100 PVCNC 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల కొనాలి. ఇక్కడ 300 రూపాయల ప్రొడక్ట్లు ఫ్రీ వస్తాయి. తర్వాత 90 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. తర్వాత 100 PV వస్తుంది, ఇక్కడ 100 PV వస్తుంది. PV అంటే పాయింట్ వాల్యూ. ఓకేనా? ఒక నెల, 2వ నెల కూడా కొనాలా వద్దా? మళ్ళీ 2వ నెల కూడా మళ్ళీ 3,500 పెట్టుకున్నాం, 300 రూపాయలు ప్రొడక్ట్లు ఫ్రీ వచ్చినాయి, 90 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ 100 PV వచ్చింది. మళ్ళీ 3వ నెల కూడా కొన్నాం, 3,500కి వచ్చినాయి, 300 రూపాయల ప్రొడక్ట్లు ఫ్రీ వచ్చినాయి, 90 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. 4వ నెల కూడా మళ్ళీ 3,500 పెట్టుకున్నాం, తర్వాత 300 రూపాయల ప్రొడక్ట్లు ఫ్రీ వచ్చినాయి, 90 రూపాయలు క్యాష్ బ్యాక్, మళ్ళీ 100 PV వచ్చింది. 4 నెలలు. సో యాక్చువల్గా అయితే 5వ నెల కూడా వెస్టేజ్లో మనం కొనాలి, అవునా కదా? కానీ ఇక్కడ 4 నెలలు కొంటే కొన్ని బెనిఫిట్స్ ఇస్తాను నేను అని అంటుండే గౌతమ్ బాలి సార్. ఏంటివి బెనిఫిట్స్ అంటే ఇగో ఇవన్నీ ఇచ్చిండు. 4 నెలలు ప్రతి నెల నీకు క్యాష్ బ్యాక్ ఇచ్చిండు, నీ అకౌంట్లో వేసిండు, అకౌంట్ నెంబర్ ఇస్తే ఎంతైనా ప్రతి నెల 4 నెలలకు 360. ప్రతి తీసుకున్నప్పుడల్లా మీకు 300 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ఇచ్చిండు. ఎంతైనా 4 నెలలకు 1,200 ప్లస్ 360. ఓకేనా? తర్వాత 5వ నెల కూడా వెస్టేజ్లో కొనాలి, కానీ మీకు రేట్లు ఎక్కువ ఉన్నాయని అంటారు కదా, రేట్లు ఎక్కువ ఉన్నాయని అంటారు కాబట్టి 5వ నెల మీరు ఖచ్చితంగా ఈ డేట్ లోపల 4 నెలలు ఇట్లా ఉన్నారు కాబట్టి 5వ నెల మీరు నా దగ్గర ఏం కొనవలసిన అవసరం లేదు. 5వ నెల 2,500 రూపాయల ప్రొడక్ట్లు మీకు ఏం కావాలంటే నేను ఫ్రీ ఇస్తాను అంటుండు. బాగుందా? బాగాలేదు. ఏదైనా తీసుకో, మీ ఇష్టం. 2,500 సామాన్లు ఫ్రీ ఇస్తా అంటారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు మనం అందరం బయట వేసుకుంటాంగా, మీరు తెచ్చే షాపులా ఏ షాప్ అయినా కానివ్వండి, నేను 4,000 పెట్టుకుంటా, 5వ నెల ఫ్రీ ఇప్పి బయట. మీకు తెలిసిన వాళ్ళే, మీ ఇంటి పక్కలైనా పర్లేదు, బయట ఎవరు ఇస్తలేరు. ఇక్కడ కంపెనీ గౌతమ్ బాలి సార్ ఏమంటారు, నా పేద ప్రజలు వీళ్ళంతా పేదవాళ్ళు, ఇంత డబ్బు పెట్టి కొనలేరు ఇల్లు, కాబట్టి ఒక నెల ఫ్రీ ఇస్తే బయట దానికంటే తక్కువ అయిపోతాయి అన్న ఉద్దేశంతో ఫ్రీ ఇస్తున్నాడు. చూడండి, కవర్ ఇస్తలేడు 10,000 కొట్టిన, ఏది డిమార్ట్లల్లా కవర్ కూడా కొనుక్కోమంటాడు, 15 రూపాయలు కవర్ కూడా. నేను మొన్న ఒకసారి పోతే ఏమంటా అంటే ఇన్ని కొన్నాం కదా ఒక కవర్ అని అంటే రూల్స్ ఒప్పుకోవాలి అంటాడు ఆయన. ఇన్ని కొన్నాం కదా, ఒక 4,000 బిల్ అయింది కదా, కవర్ అన్న ఫ్రీ ఇవ్వచ్చు కదా అంటే లేదు అని అంటాడు ఆయన. చూడండి, ఇక్కడ మనం ఇవన్నీ బెనిఫిట్స్, ఇవన్నీ ఎంతైనా ఇవి మొత్తం వచ్చేసి 4,060 రూపాయలు అయినాయి. ఓకేనా? మనం ఇందులో మొత్తం ఎంత ఖర్చు పెట్టాం? 4 నెలలకు వెస్టేజ్లో 14,000 ఖర్చు పెట్టినాం మన అవసరాల కోసం. ఇక్కడ 60 వదిలిపెట్టండి, 14,000కి వెళ్ళి 4,000 తీసేస్తాం, ఎంత వచ్చింది? 10,000. 5వ నెల కొంటలేం మనం, ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే కావాల్సిన ప్రోడక్ట్లు వచ్చినాయి మనకు. 5వ నెల కొంటలేం కాబట్టి ఇక్కడ 5 నెలలకు బయట ఎంత ఖర్చు అయింది? ఇక్కడ 5వ నెల కొంటలేం కాబట్టి ఇక్కడ 5 నెలలకు ఎంత ఖర్చు అయింది? 50% వచ్చిందా రాలేదా? 50% డిస్కౌంట్ ఇస్తా, ఇట్లా ఈ రూట్లో వెళ్ళండి అని అంటుంటూ బిజినెస్ ప్లాన్ ఉంటే ఇక్కడ పీవీలు వస్తాయి. ఇంకా మళ్ళీ కొంతమందికి చెప్పడం ద్వారా మళ్ళీ బిజినెస్ అవుతుంది. అట్లా ఇగో ఇందులో వెళ్ళండి అని అంటుంటూ, ఇది సిఎన్సి ప్లాను. దీని ప్రకారం వెళ్తే తొందరగా సక్సెస్ అవుతాం. ఇందులో సక్సెస్ అనేది తొందర అవుతాం. ఏ సక్సెస్ లీడర్ చూసినా ఇవే ఉంటాయి, 100 PV చేస్తారు ఖచ్చితంగా. సార్ 10 లక్షలు వచ్చేట ఆయన ఎంత చేస్తారంటే ఆయన కూడా 100 PV చేస్తాడు, అంతే.
ఓకేనా. సో ఇట్లా ఇది సిఎన్సి ప్లాను. సార్ 3500 అంత డబ్బు అంటే నేను కొంచెం పెట్టలేనేమో, నాకు కొంచెం అంత పట్టవు నాకు అనేటోళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారా లేదా. వాళ్ళ కోసం మళ్ళీ గౌతమ్ సార్ ఇంకొక ప్లాన్ కూడా ఆలోచన చేసి మొత్తం మీద మీకు హెల్ప్ చేస్తాను, మిమ్మల్ని మీకు డబ్బు ఇప్పేనికనే వచ్చినాను అంటుండే నేను. ఇప్పుడు ఏమంటున్నంటే ఇంకో సిఎన్సి ఇది కూడా ఇది 60 PV సిఎన్సి, ఇది 60 PV సిఎన్సి. దీనికి దాదాపుగా ఒక 2000 నుంచి ఒక 2200 అవుతాయి, ఒక 2200 దాకా అవుతాయి. 2000 మనం కొనుక్కునే ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది. సప్లిమెంట్స్కి అయితే 2000 అయిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఒకటి క్రిల్ ఆయిల్ అని ఉంటుంది. క్రిల్ ఆయిల్ అది ఎంత అంటే 1158 రూపాయలే ఉంటుంది. ఎన్ని పీవీలు వస్తాయి అంటే 40 పీవీలు వస్తుంది. అది కూడా అట్లే వాళ్ళ ప్రోడక్ట్ బట్టి ఉంటుంది అట్లా. కాబట్టి ఇంకొక సప్లిమెంట్ తీసుకుంటే మీకు 1500 1600 వస్తాయి మరి అట్లా. కాబట్టి ప్రోడక్ట్ని బట్టి ఉంటాయి. నేను హోమ్ నీడ్స్ మీదనే ఎక్కువ చెప్తా, ఎందుకంటే తక్కువ చెప్పి ఎక్కువ చెప్పిస్తే బాధపడతాడు ఆడిపోయినాక. ఇప్పుడు 2000 అయితే ఆడిపోయిన తర్వాత 2200 అనుకో, 200 ఎక్కువ చేసి ఇంటికి వచ్చినాక అంటారు. తర్వాత 2200 అయితే అని 2000 చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడా ఫీల్ కాడా. కాబట్టి ఎక్కువనే చెప్తాను నేను, ఇంత అయితే అని చెప్తాను. సో ఇక్కడ 2200 అట్లా అయితే ఇక్కడ కూడా మనకు ఇట్లా 150 రూపాయలు ప్రోడక్ట్లు ఫ్రీ వస్తాయి. తర్వాత ఇక్కడ ఒక 54 రూపాయలు, ఒక 60 రూపాయల దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇవన్నీ కూడుకుంటే మళ్ళీ ఇవన్నీ తీస్తే ఇక్కడ మనకి లాస్ట్ మంత్ ఏమొస్తాయంటే ఇక్కడ 1250 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ వస్తాయి. ఇక్కడ అక్కడేమో 2500 వస్తాయి, ఇక్కడ 1250 రూపాయల ప్రొడక్ట్ వస్తాయి. ఇవి కూడా నీ ఇష్టం వచ్చినాయి తీసుకోవచ్చు 5వ నెల. ఇట్లా కూడా ఇంకా తక్కువ రేటు పడతాయి ఇక్కడ కూడా. సో ఇవి సిఎన్సీలు, ఎట్లా వెళ్తారో మీ ఇష్టం. 100 PV చేస్తే చాలా ఫాస్ట్గా ఇందులో సక్సెస్ అవుతాం. నేనైతే 100 PV చేయమని చెప్తా చాలా మందికి. 100 PV చేసి కొంత 10-20 మందిని కనుక మీరు అందులో తీసుకొస్తే మీరు వెళ్ళిపోతాం. ఇట్లా ఇవన్నీ యూజ్ చేసుకొని ఇందులో చెక్కులు తీసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది లీడర్స్. కొన్ని మీటింగ్ రండి. నాకు చెప్పిన 18,000 తీసుకునే సారు పాండు సారు ఇప్పుడు పర్ మంత్ సార్కి వచ్చేసి ఎంత తెలుసా? 12 లక్షలు ఇప్పుడు ఒక నెలకు వచ్చేసి. నా దగ్గరికి ఎప్పుడు వచ్చింది? 18,000 వచ్చినప్పుడు చెప్పాడు. చూడండి, ఈయన ఎక్కడన్నా తొందరపడి 12 లక్షలు వస్తున్నాయి కానీ ఏదైనా ప్లాట్ బ్లోట్ తీసుకుంటే, ఏదైనా ప్లాట్ తీసుకున్న తర్వాత ప్లాట్ వాళ్ళు మోసం చేస్తే, ఒకవేళ పాండు సార్ని ఒక 12 లక్షలు పోయినాయి అనుకుందాం, ఉదాహరణకు ఏదో డబుల్ రిజిస్ట్రేషన్ ఏదైనా బయట అయితే 12 లక్షలు ఒక ప్లాట్లో మోసపోతే మళ్ళీ 12 లక్షలు సంపాదించాలంటే మళ్ళీ 12 సంవత్సరాలు కూడా పడుతుంది. బయట ఊరు పెట్టుకొని చచ్చిపోవాలి ఆయన బయట ఏదైనా మోసపోతే. కానీ ఇక్కడ మా ఫ్రెండ్ పాండు సారు ఒకవేళ ఏదన్నా అందులో డబల్ రిజిస్టర్ ఏదన్నా అయ్యి అనుకోకుండా, ఉదాహరణ చెప్తున్నాను నేను, అనుకోకుండా తొందరపడిన పెట్టి 12 లక్షలు ఓగొట్టుకుంటే బయట వ్యక్తి అయితే ఊరు పెట్టుకొని చచ్చిపోవాలి. 12 లక్షలు ఓగొట్టుకున్నాను నేను. కానీ ఇక్కడ మా ఫ్రెండ్ ఏం చేయాలంటే ఒక 30 రోజులు ఆగాలి. ఏం చేయాలి? ఒక 30 రోజులు ఆగాలి. 30 రోజులు ఆగితే ఏమొస్తుంది మళ్ళా? ఇది అంతే. చూడండి మీరు ఎంత నెట్వర్క్ క్రియేట్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఇవన్నీ నాకు అర్థమైనాయి, చేస్తున్నా. స్టార్టింగ్లో నాకు 18,000 వచ్చినప్పుడు ఎందుకు ఇన్లే అని నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను అనమాట. ఎందుకు ఇన్లే అని నేను అనుకుంటే అప్పుడప్పుడు నైట్ అనుకున్నప్పుడు అప్పుడే జాయిన్ అయ్యి ఈ నెంబడి ఉత్త తిరిగినా కానీ 5-6 లక్షలు వచ్చుగా ఇప్పుడు అనుకుంటా. ఉత్తగానే తిరిగినా కానీ మామూలే. కానీ మన శనిగ్రహాలు పోలే, అప్పుడు పోలే కాబట్టి రాలే. సో అద్భుతమైన వండర్ఫుల్ ప్లాను, ఫ్యూచర్ బిజినెస్, ఫ్యూచర్లో ఒక మంచి ఇన్కమ్ ప్లస్ దేశాన్ని కూడా డెవలప్ అయ్యి ఉంది. కాబట్టి బాగా నేను బాగా చదువుకున్న వాళ్ళు సార్, నాకు బాగా ఎడ్యుకేషన్ పర్సన్స్ రావాలి ఇందులోకి. దీన్ని సెర్చ్ చేయాలి, దీని గురించి తెలుసుకోవాలి. ఇందులో ఏమైనా ఫేక్ ఉంటే జనాలకు చెప్పాలి, ఇంకా మంచి ఉంటే కూడా జనాలకు చెప్పాలి. అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఇందులో అందరం ఆరోగ్యంగా ఉంటూ ఆదాయాన్ని కూడా సంపాదించుకొని మనం ఒక ఆర్థిక పరిస్థితుల నుంచి మనం అందరం డెవలప్ అయ్యి అందరం కూడా రిచ్, ఒక పిచ్చి పట్టి చేయాలి. పిచ్చి పట్టాలి, పిచ్చి పడితే రిచ్ అవుతారంట. పిచ్చి పడితే రిచ్ అవుతారని ఫస్ట్ స్టార్టింగ్ మీటింగ్లో చెప్పారు. అవన్నీ మాటలు చెప్తున్నారు. ఇప్పుడు మీకు యాంకర్ పిచ్చి, సుమకు యాంకరింగ్ పిచ్చి అంట, అందుకే రిచ్ అయిందంట. చిరంజీవికి సినిమాల పిచ్చి అంట, అందుకే రిచ్ అయిందంట. ఇట్లా వాళ్ళందరూ ఆ పిచ్చి పట్టింది కాబట్టి వాళ్ళందరూ రిచ్ అయిపోయారు. మనకి ఏం పట్టాలంటే వెస్టేజ్ పిచ్చి పట్టాలని చెప్పారు. నువ్వు పోతుంటే పిచ్చి వెస్టేజ్ పిచ్చి దాన్ని వదిలిపెట్టాలి అట్లా అనాలట. మన ఆ రేంజ్ అంటే మనకు సక్సెస్ స్టార్ట్ అయినట్ట. నువ్వు వస్తుంటే కొంతమంది పారిపోవాలంట, వస్తుండ్రు వాడు వస్తుండ్రు చెప్తారు. అవి అట్లా పట్టాలంటే నీకు ఆ రేంజ్లో పిచ్చి పడితే నువ్వు రిచ్ అవుతావంట చెప్తారు. నిన్ను చూసి కొంతమంది భయపడాలి, నీ ఇంటి పక్కలందరూ పక్క జరగాలి. ఇట్లా దానికి మాత్రం దొరికే ఎప్పుడన్నా అనాలి. ఇట్లా ఇవన్నీ పిచ్చి పడితే మనం రిచ్ అయిపోతాం. సో నేను
ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే కొన్ని మీటింగ్లకు రండి, కొంతమంది తీసుకురండి, కూర్చోండి, మాట్లాడండి, ఏమైనా డౌట్ ఉంటే తెలుసుకోండి, అందరం ధనంతో మారుదాం. ఒక సంవత్సరంలో మీరందరూ కూడా ఒక 50 నుంచి 1 లక్ష రూపాయలు తీసుకొని నేను మనసారా కోరుకుంటూ మీరు ఇంతసేపు మీరందరూ భరించి హ్యాపీగా కూర్చున్నందుకు మీకు అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ అయిపోయింది.